ఓకే. పోలవరపు దివ్య ప్రసాద్ గారు వీడియో ఆఫ్ చేయండి సార్ దయచేసి. అండ్ వెల్కమ్ టు ద ఈకో ఫ్రెండ్లీ లైఫ్ ఇన్ ఏ సిటీ సెషన్ అండి. అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ సెషన్ సిహెచ్డిహెచ్సి సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనే సంస్థ వారు స్టార్ట్ అనే ఎన్జిఓ ఇది. సో దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్. సో మేము కండక్ట్ చేస్తున్న రకరకాల సెషన్స్ లో స్పెషల్ సెషన్స్ ఒకటి. ఈ స్పెషల్ సెషన్స్ లో ఈసారి ఎన్విరాన్మెంట్ ఈకో ఫ్రెండ్లీ లైఫ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏం డిస్కస్ చేయబోతున్నాం, టాపిక్, కంటెంట్ ఇవన్నీ కూడా మన ఫెసిలిటేటర్ దాని గురించి మాట్లాడతారు. దానికి ముందుగా అసలు వాట్ ఈస్ సిహెచ్డిహెచ్సి అని ఒక వెరీ షార్ట్ గా బ్రీఫ్ గా చెప్తాండి. సిహెచ్డిహెచ్సి అనేది ఒక ఎన్జిఓ యాక్టివిటీ. సో మామూలుగా డెవలప్మెంట్ అంటే మన ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ గురించి ఇల్లు, బంగళాలు, కార్లు, ఈ ఫిజికల్ గా ఏమేమి వస్తువులు ఉన్నాయి వీటి గురించి ఆలోచిస్తాం. బట్ ఎగ్జాక్ట్లీ డెవలప్మెంట్ అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, మనిషిలో జరిగే మార్పు, దీని గురించి మాట్లాడడం, దాని దిశగా మనుషుల్లో అలాంటి చైతన్యాన్ని తీసుకురావడం, అలాంటి నాలెడ్జ్ ని షేర్ చేయడం ఈ సిహెచ్డిహెచ్సి ముఖ్య ఉద్దేశం అండి. అండ్ దీనికి మేము యూజ్ చేస్తున్నది యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ లేదా జీవన విద్య అంటాం. ఈ యొక్క ఫిలాసఫీని, ఈ ఫ్రేమ్ వర్క్ ని మేము ఉపయోగించి దాని ద్వారా ఇది టీచ్ చేస్తూ ఉంటాము. సో దాని ద్వారా ఇది మేము షేర్ చేసుకుంటుంటాం. హౌ అనేది మేమందరం కూడా ఇట్స్ ఏ వాలంటీర్ యాక్టివిటీ. ఏ టీమ్ ఆఫ్ 10 members కలిసి ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మేము పొందిన బెనిఫిట్ నలుగురికి షేర్ చేయాలి అనే ఉద్దేశంతో 2018లో ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా అందరూ కూడా వాలంటీర్ గా టైం ఇస్తుంటారు, ఎక్సెప్ట్ ఒకరైతే ఫుల్ టైమ్ గా ఉన్నాము ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఈ సెషన్ కి మేమేం ఛార్జ్ చేయమండి. ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేము ఈ సెషన్స్ చేస్తూ ఉంటాం. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ అస్ CHDHC.org అనే వెబ్సైట్ ని కానీ ఫేస్బుక్ గ్రూప్ కానీ మీరు చూడొచ్చు. సో అసలు ఏం చేస్తుంటాం మేము? సో జనరల్ గా ఏంటంటే మేము ఎక్కువ ఈ ఆన్లైన్ వర్క్ షాప్ 7 days 8 days మనిషి ఆనందంగా ఎలా హ్యాపీగా ఉండాలి, ఎలా జీవించాలి, అట్ ఒక ఇండివిజువల్ లో క్లారిటీ లేకపోవడం కానీ, రకరకాల స్టేజ్ల్లో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆనందంగా గడపలేకపోతున్నారు. సో అలాంటి వ్యక్తికి ఆనందంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని టీచ్ చేయడానికి మేము ఈ 7 days 10 days ఆన్లైన్ వర్క్ షాప్ డైలీ 2.5 hours ఉంటుందండి. సో ఈ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ వర్క్ షాప్ లో ఇంట్రెస్ట్ కోసం ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందని వీ వోంట్ ఛార్జ్ ఎనీథింగ్ అండి. అండ్ అలాగే ఈ కోవిడ్ కి ముందైతే అసలు ఈ ఆన్లైన్ వర్క్ షాప్ అనే మాటే ఉండేది కాదు. 2 days 3 days 5 days 7 days ఫేస్ టు ఫేస్ ఫుల్ డే వర్క్ షాప్స్ చేసేవాళ్ళం. సో అలాంటిది ఈ కోవిడ్ మూలంగా అందరిని అకామిడేట్ చేయడం కోసం, అందరికీ నాలెడ్జ్ ని షేర్ చేయడం కోసం, ఎందుకంటే ఇప్పుడు అందరు ఇళ్లలో ఉంటున్నాం, రిలేషన్షిప్స్ లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అందరూ ఒక దగ్గర ఉండడం వల్ల ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు కదా. సో వీటి కోసమని మనం ఇప్పుడు ఆన్లైన్ ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్స్ కోవిడ్ తగ్గితే సో అప్పుడు పరిస్థితులను బట్టి కూడా మళ్ళీ ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్స్ రీస్టార్ట్ చేస్తామండి. అండ్ వీక్లీ రిఫ్రెషర్స్ అంటే మనం ఎన్నో రకాలైన నాలెడ్జ్లు వింటూ ఉంటాము, ఆ నాలెడ్జ్ చాలా బాగా అనిపిస్తుంది, బట్ తర్వాత మన దైనందిన జీవితంలో మర్చిపోతూ ఉంటాం హడావిడి లైఫ్ లో. సో అలా కాకుండా అలాగే డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇంప్లిమెంటేషన్ లో. వీటన్నిటిని తీర్చడానికి ఎవ్రీ సండే 7 to 8:30 అండి. ఎవ్రీ సండే 7 to 8:30 AM మార్నింగ్ మేము ఈ రిఫ్రెషర్ వర్క్ షాప్ అంటే వీక్లీ రిఫ్రెషర్, ఇందులో డౌట్స్ క్లారిఫై చేయడం కానీ, కాన్సెప్ట్ ని మళ్ళీ రిఫ్రెష్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో వీటితో పాటుగా స్పెషల్ సెషన్స్ అంటే ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ సెషన్. ఈ 7 days 9 days అలా 10 days సెషన్స్ అటెండ్ అవ్వలేని వాళ్ళు వీటి కోసం ఏంటంటే సింప్లిఫైడ్ కాన్సెప్ట్స్ ని మేము ముందు ప్రజెంట్ చేస్తుంటాం. లైక్ ఇప్పుడు మన ఈకో ఫ్రెండ్లీ లివింగ్ వన్ ఆఫ్ దట్. వీటితో పాటుగా ఎవరైనా ఆర్గనైజేషన్స్ కానీ, వీళ్ళు ఇన్స్టిట్యూట్స్ కానీ, కార్పొరేట్స్ కానీ, వీళ్ళకి అసలు కార్పొరేట్ ట్రైనింగ్ ఇలా తీసుకుంటుంటారు కదా. ఈ 7 days మేము ఏం సెషన్స్ కండక్ట్ చేయబోతున్నాము, అసలు ఈ ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఒక 2 hours ఇంట్రడక్షన్ సెషన్ ఇస్తామండి. సో మీరు ఎవరైనా ఒక 20 మంది అలా ఉండి, సార్ మాకు ఇంట్రడక్షన్ కావాలి ఒక 2 hours మీ చెప్పే 7 days నాలెడ్జ్ గురించి, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ గురించి అని అంటే వీఆర్ రెడీ టు కండక్ట్ సెషన్స్. అంటే మేము ఎవరికి చేస్తామంటే టీచింగ్ ఫ్యాకల్టీ అండి, ఫ్రమ్ KG to PG అన్ని రకాల ఫ్యాకల్టీకి, ప్రొఫెసర్స్ కావచ్చు, చిన్న టీచర్స్ కావచ్చు, అంటే ప్రైమరీ, సెకండరీ, హై, సో ఆల్ టీచింగ్ ఫ్యాకల్టీకి కూడా మేము ఈ సెషన్స్ కండక్ట్ చేస్తాం. అలాగే NGO సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా, NGOs ఎవరైతే మనకి సమాజంలో మంచి మార్పు రావాలని పనిచేస్తున్నారో వాళ్ళకి ఒక రకమైన అసలు ఏంటి మనం దేనికోసం పనిచేయాలి అని క్లియర్
ఉండడం, క్లారిటీ ఉండడం కోసం వాళ్ళకు కూడా ఈ కండక్ట్ చేస్తాం. కార్పొరేట్స్ నాకు చెప్పినట్టుగా కార్పొరేట్స్ కానీ కంపెనీస్ కానీ కెపాసిటీ బిల్డింగ్ లో భాగంగా కానీ వాళ్ళ ఎంప్లాయీస్ డెవలప్మెంట్ కోసం కానీ ఇలాంటి సెషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. వీటితో ఎనీ ఆక్యుపేషన్ అంటే మన సెషన్స్ అటెండ్ అయ్యే వాళ్ళు మీరు చూస్తే హౌస్ వైఫ్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, జనరల్ పబ్లిక్ ఉంటారు, హోమ్ మేకర్స్ ఉంటారు, సర్వీస్ యాక్టివిటీస్ ఉంటారు. సో ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి మా సెషన్స్ కి అటెండ్ అవుతుంటారండి. ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచే కాకుండా పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ అందరూ కూడా, అంటే ఇప్పుడు ఆన్లైన్ కావడం వల్ల ఫెసిలిటీ వచ్చింది. సో అందరూ కూడా ఆల్ ఓవర్ ద గ్లోబ్ మనకి ఈ సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటారు. ఇందాక మీరు చూసినట్టు కొంతమంది లండన్ నుంచి, కొంతమంది యుఎస్ నుంచి, ఏపీ, తెలంగాణ, ఒడిస్సా, ఇలా రకరకాల పార్ట్స్ నుంచి కూడా అటెండ్ అవుతూ ఉంటారండి. అండ్ దీస్ ఆర్ అవర్ యాక్టివిటీస్ ఇన్ బ్రీఫ్. సో మేము చేస్తున్న యాక్టివిటీస్ లో మీరు అంటే ఇది ఒక చిన్న స్పెషల్ సెషన్ అనేది ఒక చిన్న సెషన్ మాత్రమే. మా గురించి మరింత తెలుసుకోవడం కానీ మా యాక్టివిటీస్ మరింత ఈ నాలెడ్జ్ ని మీరు ఇంకా గ్రాస్ప్ చేసుకోవాలంటే మా సెషన్ అటెండ్ అవ్వచ్చు. chdhc.org అనే వెబ్సైట్ ని మీరు చూడొచ్చండి. With this introduction, so this is small brief about CHDHC. And when comes to the today's session, ఈ రోజు మన సెషన్ కి ఫెసిలిటేటర్ గిరిధర్ కొలనపాక. తను TCS లో వర్క్ చేస్తున్నాడు. అలాగే చాలా NGOs తో పనిచేస్తూ నేచర్ లవర్. సో ఈకో ఫ్రెండ్లీ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో హీఈస్ వన్ ఆఫ్ అవర్ ఎగ్జాంపుల్. సో అలా లీడ్ చేస్తూ ఈ CHDHC వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ అండి. తను దాదాపు ఒక 15-20 ఏళ్ళుగా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ తో వర్క్ చేస్తూ ఈ సోషల్ సర్వీస్ లో ఉంటున్నారు. సో లెట్ us వెల్కమ్ గిరిధర్ కొలనపాక గారు, వన్ ఆఫ్ అవర్ ఫౌండర్ మెంబర్, టు టేక్ దిస్ సెషన్ ఫార్వర్డ్. గిరి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. గిరి గారు ఓకే, 1 minute అండి. గిరి గారికి ఏదో టెక్నికల్ గ్లిచ్ చిన్నది. గిరి గారు జాయిన్ అయ్యే లోపల ఈ సెషన్ లో ఒక 1 hour 15 minutes దాకా గిరి గారు సెషన్ చెప్తారండి. సెషన్ తర్వాత Q&A ఉంటుంది. సో మీ క్వశ్చన్స్ అన్ని కూడా తర్వాత Q&A లో మనం గిరి గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఈకో ఫ్రెండ్లీ లైఫ్ లో తను షేర్ చేస్తున్న విషయాల గురించి మనకున్న డౌట్స్ అన్ని కానీ క్వశ్చన్స్ అన్ని కూడా ఆఫ్టర్ Q&A మన ఈ సెషన్ ఆ సెషన్ 1 hour 15 minutes అయిన తర్వాత. ఓకే, యా, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సారీ, నా బ్రౌజర్ సడన్ గా హ్యాంగ్ అయిపోయింది నా మీద. ఓకే, సో యా, నైస్ ఇంట్రొడక్షన్ CHDHC. సో ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్టుగా సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ టు ట్రై అండ్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ మై సెల్ఫ్. అంటే నా గురించి నేను ఎక్కువ అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. సో బేసిక్గా మనం ఏం చేస్తామంటే అన్నిటి గురించి అంత ఎవ్రీథింగ్ అన్ని ట్రై చేస్తుంటాం, కానీ నా గురించి నేను అర్థం చేసుకునే ప్రయత్నం ఎక్కడ మనకి దొరకదు, ఛాన్స్ దొరకలేదు మనకి ఎడ్యుకేషన్ లో కూడా ఎక్కడ కూడా. సో ఇవాళ సెషన్ వచ్చేసి నేను ఈకో లివింగ్ ఇన్ సిటీస్ అనేది టాపిక్. బట్ దెన్ నేచర్, యాక్చువల్గా మోర్ చెప్పాలి అని అంటే అసలు మనం నేచర్ తో కోఎగ్జిస్ట్ ఎలా అవ్వాలి అని అన్నది టాపిక్. సో నేను నా షేరింగ్ చేస్తానండి, ఒక్క నిమిషం స్లైడ్ షేరింగ్ చేస్తాను. ఓకే, సో నా స్లైడ్ కనిపిస్తుంది కదండి? రైట్, ఓకే. కనిపించకపోతే మీరు యూ కెన్ యూజ్ చాట్ విండో అండి. ఏదైనా కామెంట్స్ ఉంటే మీరు యూ కెన్ పోస్ట్ ఇట్ దేర్. సో నా టాపిక్ వచ్చేసి ఈకో లివింగ్ కోఎగ్జిస్టింగ్ విత్ నేచర్. అంటే ఈవెన్ దో స్పెసిఫిక్గా నేను అంటే ఐఎమ్ బార్న్ అండ్ బాటప్ ఇన్ ద సిటీ, హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. సో సిటీలోనే ఎక్కువ తెలుసు నాకు, విలేజ్ పెద్దగా నేచర్ అంటే లేదు. కానీ బట్ ఇంట్రెస్ట్, నేచర్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగింది. సో సిటీలో ఉంటూ కూడా మనం నేచర్తో కోఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఈ కోఎగ్జిస్టెన్స్ అంటే ఏంటో కూడా కొంచెం డీటెయిల్గా చెప్తాను ముందు స్లైడ్లో. బట్ సో దిస్ ఈజ్ మై హాబీ. బట్ న్యాచురల్గా నేను ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ CHDHC, సీనియర్గా చెప్పినట్టుగా, అండ్ TCSలో జాబ్ చేస్తున్నాను. సో ఈ జర్నీ, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడు ఏదైతే వచ్చిందో, ఏ నాలెడ్జ్ అయితే వచ్చిందో, ఇది జీవన్ విద్య, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ద్వారా వచ్చింది.
సో నా ఎక్స్పీరియన్సెస్ అంటే ఇన్ని సంవత్సరాలు ఈ జీవన్ విద్య చేస్తూ లాస్ట్ 2010లో ఇంట్రడ్యూస్ అయింది నాకు, ఆల్మోస్ట్ 10 years దాటిపోయింది. సో ఈ కాన్సెప్ట్స్ ని నా లైఫ్ లో పెడుతూ నా ఎక్స్పీరియన్సెస్ ఎకో ఫ్రెండ్లీగా హ్యాపీగా, అంటే ఈకో ఫ్రెండ్లీగా అంటే చాలా మంది ఎలా అనుకుంటారంటే చాలా సాక్రిఫైస్ చేస్తారేమో వీళ్ళు, చాలా వదులుకుంటారు, సన్యాసులు అయిపోతారు, అలా ఏమీ కాదండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చేసే దాంట్లోనే హ్యాపీనెస్ ఎక్కువగా ఉంది నాకు యాక్చువల్గా. సో ఇలా ఎలా ఉండొచ్చు అని అన్నది నా మేజర్ టాపిక్. సో ఇట్స్ మోస్ట్లీ అబౌట్ నా ఒపీనియన్స్ అండి, ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్, నా అండర్స్టాండింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అంటే ఇది మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని కూడా నేను ఎక్కడా చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ మీకు కూడా అందుతుంది, మీరు కూడా అలా ఉండొచ్చు అనే ఒక సజెషన్ మాత్రమే ఇస్తున్నాను. ఆ తర్వాత మీరు తీసుకుంటారో లేదో అని అన్నది ఇట్స్ అప్ టు యూ. సో దెర్ ఇస్ నో ఫోర్స్ అండి, ఇట్స్ నాట్ డూస్ అండ్ డోంట్స్. అంటే ఇలా ఉంటేనే మంచిగా ఉంటుంది, ఇలా చేస్తేనే బాగుంటుంది అని ఏమీ కాదు. నేను చేసేది కూడా తప్పు ఉండొచ్చు, దాంట్లో తప్పు అయితే మీరు అయినా నాకు సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ కంటిన్యూ అండి. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అసలు యాక్చువల్గా నేచర్ అంటే ఏంటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ అని అంటాం మనం, యాక్చువల్గా అంటే ఏంటి అని అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా మనం ఏం చెప్తామంటే అన్ని మనం చూసేవన్నీ లైక్ చెట్లు, జంతువులు, కొండలు, రాళ్ళు, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ నేచర్, ద గ్రీనరీ. కొంతమంది అంటే ఓన్లీ గ్రీనరీనే నేచర్ అని అంటారు. అంతేనా, ఇంకేమన్నా ఉందా అండి? ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా? ఓకే, సో మీరు మీ చాట్ విండోలో టైప్ చేయొచ్చండి. ఏదన్నా మీకు అంటే క్వశ్చన్స్ కానీ ఏదన్నా చేయాలి అంటే అడగాలి అని అనుకుంటే యూ కెన్ సెండ్ ఇట్ ఇన్ చాట్ విండో. నేను అది కూడా చూస్తున్నాను. ఓకే, సో జనరల్గా మేమేం చెప్తామంటే మాది యాక్చువల్గా నేచర్ అన్నది లాస్ట్ టాపిక్ అండి జీవన్ విద్యలో. సో మేము యూజువల్గా అంత ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే జీవన్ విద్య యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్. సో నేచర్ని కూడా నేను అర్థం చేసుకోవాలి అని అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకున్నప్పుడు, అసలు నేను అనేది ఒక ఉంది కదా ఎంటిటీ, నేను, నా బాడీ. ఓకే, సో ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో, ఏదైతే నేను మాట్లాడుకుంటున్నానో, ఏదైతే నేను ఆలోచిస్తున్నానో, ఏదైతే నేను కన్వే చేస్తున్నానో, ఎవ్రీథింగ్ దట్ ఐ నో ఎగ్జిస్ట్, అన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ దట్ ఐ నో ఈజ్ పార్ట్ ఆఫ్ నేచర్. సో ఒక దాని గురించి మాట్లాడదాం అండి. ఇప్పుడు నేను ఆమ్ ఐ పార్ట్ ఆఫ్ నేచర్? నేను పార్ట్ ఆఫ్ నేచర్ ఏనా అంటే క్వశ్చన్ ఏమొస్తుంది, ఆన్సర్ ఏమొస్తుంది? ఐ ఆమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్, అంతే కదండి. సో అయితే అందుకని కొంచెం బ్రీఫ్గా కేటగరైజ్ చేశానండి నేచర్ని. 4 ఆర్డర్స్ కింద కన్వే చేశాను. సో వాటిని మనం చూస్తే లైక్ ఫస్ట్ ఏంటంటే మన మెటీరియల్ ఆర్డర్ అని అనొచ్చండి. మెటీరియల్ ఆర్డర్లో ఏంటంటే ఇప్పుడు ఎయిర్, వాటర్, సాయిల్, ఇన్ఫ్యాక్ట్స్ ఆల్ అదర్ ప్లానెట్స్, మన సోలార్ సిస్టమ్ కానీ, ప్లానెట్స్ కానీ, ఇంకేమన్నా వేరే స్టార్స్ కానీ, వేరే గ్రహాలు, మిల్కీవే కానీ, అన్నీ కూడా పార్ట్ ఆఫ్ నేచరే. అంటే అఫ్ కోర్స్ మనం అంత దూరం వెళ్ళిన అవసరం లేదు, బట్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ప్రస్తుతానికి మన భూమి మీదనే కన్సర్న్డ్ గా ఉన్నాం కాబట్టి లెట్స్ టాక్ మోర్ అబౌట్ మన ఎర్త్ గురించే. ఓకే, సో ఎర్త్ లో మనకు ఉండేవి ఏంటి జనరల్ గా? సో మన ఈ ఎయిర్, వాటర్, సాయిల్, ఇది మేజర్ గా మన ఉండే టాపిక్స్, అంటే ఉండే మెటీరియల్. అవి కాకుండా ఇంకేమున్నాయి? ప్లాంట్స్ అండ్ ట్రీస్. ఓకే, ఇది ప్లాంట్ ఆర్డర్ అందామండి. సో నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ ఉన్నాయి, యానిమల్ ఆర్డర్ అందాం. అలాగే ఫైనల్ గా హ్యూమన్ ఆర్డర్. అయితే ఈ ఆర్డర్స్ ఏదైతే మనం పెట్టుకున్నామో చూస్తే మెటీరియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ హ్యూజ్ అండి. చాలా వరకు దట్స్ లైక్ ఏమంటారు, ద లార్జెస్ట్ ఎంటిటీ దట్ ఎగ్జిస్టింగ్ ఇన్ నేచర్ ఈజ్ ది మెటీరియల్ ఆర్డర్. మనం అది చెక్ చేయొచ్చు. ఆ తర్వాతే ప్లాంట్స్, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అవన్నీ కంపేర్ చేసుకుంటే మెటీరియల్ ఆర్డర్ తర్వాత అది వస్తుంది. అలాగే తర్వాత నెక్స్ట్ వచ్చేది యానిమల్ ఆర్డర్. ఆల్ యానిమల్ స్పీసీస్, బర్డ్స్, ఫిషెస్, ఇవన్నీ కలిపేసి యానిమల్స్ వాట్ ఎవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ అవన్నీ యాడ్ చేస్తే అవి ప్లాంట్ ఆర్డర్ కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. ఫైనల్గా హ్యూమన్ ఆర్డర్. హ్యూమన్ ఆర్డర్ వచ్చేసి ఇట్స్ అ స్మాల్ ఎంటిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎంటైర్ నేచర్. మనతో కంపేర్ చేస్తే థౌజండ్స్ అండ్ ల్యాక్స్ టైమ్స్ వచ్చేది యానిమల్ ఆర్డర్. దానికి ల్యాక్స్ టైమ్స్ ఎంతో, అంటే నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు, రేషియోలో అంత చూస్తే ప్లాంట్ అండ్ ట్రీస్ వస్తాయి. ఆ తర్వాత దానికి మల్టిప్లై చేస్తే వచ్చేది మెటీరియల్ ఆర్డర్.
కానీ ఇప్పుడు మనం చూస్తే జనరల్ గా మన ఇవన్నీ ఆర్డర్స్ కూడా ఒకదానికొకటి హ్యూమన్ బీయింగ్స్ ఒక్కటి తీసేస్తే ఒకదానికొకటి మ్యూచువల్లీ ఎన్రిచింగ్ గా ఉన్నాయి. మ్యూచువల్లీ ఎన్రిచింగ్ అంటే ఆవర్తనశీల ప్రాసెస్ అని అంటాం దాన్ని. చూడండి, ఇప్పుడు మనం ప్లాంట్స్ ఎలా పెరుగుతున్నాయండి? సాయిల్ మీద పెరుగుతుంది. సాయిల్ మంచిగా ఉంటే చెట్టు బాగా బలంగా పెరుగుతుంది. అండ్ చెట్టు పెరిగి ఏమవుతుంది, కొన్ని కొన్ని చనిపోతున్నాయి, మళ్ళీ భూమిలోకి కలిసిపోతుంది, కొన్ని ఆకులు రాలుతున్నాయి, మన అండ్ ఆ సాయిల్ ఎన్రిచ్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ మనకి వచ్చే ఎరువులన్నీ కూడా మళ్ళీ చెట్టు నుంచి వచ్చినాయి, రైట్? సాయిల్ పెరుగుతుంది, సాయిల్ సారవంతం పెరుగుతుంది, అదంతా మనం చూస్తున్నాం కదండి. అలాగే సాయిల్ సారవంతం పెరుగుతున్న కొద్దీ చెట్లు కూడా బాగా మంచిగా పెరిగిపోతున్నాయి. అలా సో మెటీరియల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్ ఒకదానికొకటి ఎన్రిచింగ్ గా ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, లాభము అని అంటాం, ప్రాఫిట్. మనం ఏదన్నా పనులు చేస్తే బయట మనం ఎక్కువ చూసేది, ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ప్రాఫిట్. ఏదైనా బిజినెస్ చేస్తే కానీ ఏదన్నా, అసలు ప్రాఫిట్ అంటే ఏంటండి? అది నేచర్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు మనం ఏంటి, ఒక చెట్టు, ఒక యాపిల్ చెట్టు, ఒక మ్యాంగో చెట్టు పెట్టాము, నాటి పెట్టామనుకోండి, 4 ఏళ్ల తర్వాత మీకు మంచి మ్యాంగో పెద్ద చెట్టు వచ్చేస్తుంది. అది ఎన్ని మ్యాంగోస్ ఇస్తున్న తర్వాత? 100,000 మ్యాంగోస్ మీకు ఇస్తుంది ఒక 4 ఏళ్ల తర్వాత వెయిట్ చేస్తే. అవే మళ్ళీ మీరు రీప్లాంట్ చేసుకొని అనుకోండి, ఎన్ని ప్లాంట్స్ వస్తుంది? అట్లా మల్టిప్లై అవుతుంది. కానీ ఎక్కడ కూడా దేర్ ఇస్ నో డిస్ట్రక్షన్ యాక్చువల్గా, న్యాచురల్గా. అసలు యాక్చువల్గా ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కదండి మనది, జనరల్గా మన భూమి మీద. ఆ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి న్యాచురల్ గానే వచ్చినాయి, మనిషి నాటింది ఏం కావు. న్యాచురల్ గా అవి యాక్చువల్గా ఇట్లా మల్టిప్లై అవ్వకుంటూ గ్రో అవుతూనే ఉంటుంది యాక్చువల్గా, హ్యూమన్స్ లేకపోతే. సో ఈ నేచర్ లో ఏంటంటే ఆ మల్టిప్లికేషన్ అన్నది ఆల్రెడీ ఉంది. మన దగ్గర ఒక్క మ్యాంగోని ఇన్వెస్ట్ చేస్తే 100,000 లక్షల మ్యాంగోస్ మనకి ఒక 5-6 ఏళ్లలో వచ్చేస్తున్నాయి. సో అది మనకు కనపడుతూనే ఉంది. కానీ మరి ఇప్పుడు అలా ఉందా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మనం చూద్దాం. యాక్చువల్లీ నా రోల్ ఏంటండి ఈ నేచర్లో? నేను ఏం చేయాలి అసలు? నేను ఎందుకున్నాను, నా రోల్ ఏంటి ఈ నేచర్లో అన్నది మనం ఆలోచించాలా వద్దా? ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ ఐ వాంట్? నాకు అసలు ఏం చేయాలని ఉంది? పోనీ అది చెప్దామని అనుకుంటే, దీన్ని నేచర్ నేను ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటున్నానా, డామినేట్ చేయాలనుకుంటున్నానా అని అంటే లేదు అని అంటాం. జస్ట్ క్యాజువల్గా ఓకే ఉంది, నేచర్ ఒకటి ఉంది, దాంతో జనరల్గా అట్లా బతికేస్తాను అని ఉందా అంటే మేబీ ఉండొచ్చు. కానీ వాట్ డు వి రియల్లీ వాంట్ ఈస్ టు కో ఎగ్జిస్ట్ విత్ నేచర్. అంటే దాని సహస్తిత్వంలో ఉండాలా లేదా సహస్తిత్వంలో ఉండకూడదా అంటే ఇది ఆన్సర్ వస్తుందండి మనకి. దానితో సహస్తిత్వంలో ఉండాలి అంటే దానితో కలిసి, దాంతో పూరకంగా, ఒకదానితో ఒకటి ఆవర్తనశీల ప్రాసెస్. అంటే నేను డెవలప్ అవ్వాలి, నేచరు డెవలప్ అవ్వాలి. ఇలా బతకాలని కోరుకుంటున్నాం మనం. కానీ అలా ఉంటున్నామా? మన నిజ జీవితంలో అలా ఉంటున్నానా అనే క్వశ్చన్ మనం వేసుకోవాల్సిన అవసరం మనకుంది. వాట్ ఆమ్ ఐ డూయింగ్ నౌ? నేను ఏదైతే పనులు చేస్తున్నానో, ఏవైతే వస్తువులు వాడుతున్నానో, ఇవన్నీ చాలా వస్తువులు వాడుతుంటామండి మనం డైలీ లైఫ్లో. ఆ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఏమని చెప్తాం ఆన్సర్? డబ్బుల నుంచి వస్తున్నాయా? డబ్బులు మనం ఒకదానికొకటి ఎక్స్చేంజ్ కోసం మాత్రమే, ఒక ఏమంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం వాడుకునేవన్నీ నేచర్ నుంచే వస్తున్నాయి. ఓకే, సో ఈ వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆర్ నేచర్ ఏదైతే ఉందో, షుడ్ ఐ బి రెస్పాన్సిబుల్? నేను కో ఎగ్జిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, దాంతో సహస్తిత్వంలో ఉండాలని అనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు నేను షుడ్ ఐ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఆర్ మనం అందరూ ఎవరేం పట్టించుకోవట్లేదు, ఎవరేం చేయట్లేదు, జనాలు ఇంతే, గవర్నమెంట్ ఇంతే, ఇలా అనుకుంటూ కూర్చుందామా? చేసేవాళ్ళు ఉన్నారు, నేచర్ మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందరూ అలా అనుకుంటే ఎలా అండి? మరి ప్రస్తుతం జరిగే పరిస్థితి కూడా అలాగే ఉంది. అందరూ అలా అనుకుంటున్నారు. నేను చేయకపోతే ఏమవుతుందిలే, పోనీ అట్లీస్ట్ నేను చేయకపోయినా ఏమవ్వదు అని అనుకుంటున్నా. అందరూ అలాగే అనుకుంటున్నారు కదా. సో దెర్ ఈస్ నో ఎఫర్ట్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. మనం పెట్రోల్ వాడుతున్నాం కదండి, మనం ఎక్కడికైనా బండి మీద వెళ్ళటానికో ఎక్కడైనా వెళ్ళటానికి పెట్రోల్ వాడుతున్నాం. పెట్రోల్ రేట్ ఎంత అండి? టైప్ చేయొచ్చు. పెట్రోల్ రేట్ ఎంత అండి? 80 రూపీస్ ఉందనుకోండి పర్ లీటర్. సో దీంట్లో 80 రూపీస్ అంతా కూడా పెట్రోలేనా? రైట్, అడగాల్సిన క్వశ్చన్ ఉంది కదా. కాదు అని అంటాం. అయితే ఎంత అంటే 30 రూపాయలు 40 రూపాయలు అంటాం. ఓకే, అది కూడా పెట్రోల్ రేటేనా? మిగతాది ఎంతో ట్యాక్సెస్ అని అంటాం, ఏదో అంటాము. ఓకే, మిగతాది అది కూడా 30 రూపాయలు 40 రూపాయలు కూడా పెట్రోల్ రేటేనా అంటే కాదు అని అంటాం. ఏమంటాం మరి? ఒకళ్ళేమో ఎక్స్ట్రాక్ట్ చేశారు, అంటే క్రాక్లింగ్ అనే ప్రాసెస్ ఉంటుందండి. భూమిలోంచి కోల్ని తీస్తాము, కోల్ నుంచి క్రాక్లింగ్ అనే ప్రాసెస్ తోటి
ఫస్ట్ ముడి చమురు వస్తుంది, ముడి చమురు నుంచి కొంచెం డీజిల్ వస్తుంది, వేరే పెట్రోలియం గ్యాసెస్ వస్తాయి, ఆ తర్వాత పెట్రోల్ వస్తుంది. సో ఇదంతా ప్రాసెస్. ఒకళ్ళు ప్రాసెస్ చేశారు, ఒకళ్ళు దాన్ని ప్యూరిఫై చేశారు, ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఒకళ్ళు స్టోర్ చేశారు, ఒకళ్ళు సర్వ్ చేశారు, ఒకళ్ళు ప్రాఫిట్స్ చేసుకున్నారు, ఒకళ్ళు జీతాలు ఇచ్చారు, ఒకళ్ళకి. ఇవన్నీ కలిపితే 80 రూపీస్ వచ్చింది. మరి పెట్రోల్ రేట్ ఎంత? 0. నేను వాడుకున్నాను అంతే పెట్రోల్. మరి దాన్ని సో ఎర్త్ నుంచే కదా వచ్చింది, అది నేచర్ నుంచే కదా వచ్చింది. సో ఇలాంటివి పెట్రోల్ ఒకటే కాదండి, చాలా చాలా వస్తువులు నేను వాడుకుంటున్నాను. మరి దానికి ఎర్త్కి నేను రిటర్న్ ఏమి ఇచ్చాను? ఇలాంటి వస్తువులు నాకు కావాలి అని అనుకున్నప్పుడు నేను ఎర్త్ నుంచి, భూమి నుంచి ఇవన్నీ తీసుకుంటున్నాను కదా, వస్తువులుగా తయారు చేసి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నేను తీసుకుంటున్నాను. బట్ నేను ఎర్త్కి షుడ్ ఐ బి రెస్పాన్సిబుల్ వాటికి, ఎర్త్కి వాపస్ ఇవ్వడానికి ఏం చేస్తున్నాను? అది నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని వాడుతున్నప్పుడు దాని రిటర్న్ ఏం చేస్తున్నాను నేను ఎర్త్కి అనేది ఆలోచించాలా వద్దా? అయితే ఇదంతా రెస్పాన్సిబుల్ అని అంటామండి. నేను ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ అంటాను, బట్ హౌ కెన్ ఐ బి రెస్పాన్సిబుల్? దీనికి నేనేం చేయాలి అని అన్నది చాలా మందికి తెలియదండి. నాకు కూడా చాలా వరకు తెలియదు. కానీ కొంత అవగాహన వల్ల, కొంత నా ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను షేర్ చేసుకుందామని అనేది ఈ రోజు మనం డిస్కషన్ అండి. ఓకే, సో చాలా మందికి ఏంటంటే నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయలేను, ఇదంతా ఇట్లానే ఉంది, లైఫ్ అయిపోతుంది అని అనుకుంటున్నాం. కానీ దేర్ ఇస్ అ లాట్ దట్ వీ కెన్ డూ. చాలా చేయొచ్చండి. అండ్ అది కూడా నేను చెప్పినట్టుగా అంతా వదిలేసుకొని సన్యాసం తీసుకొని ఏం వాడకుండా అలా కూడా నేను చెప్పట్లేదు. అన్నీ వాడుకుందాం, ఏవైతే కావాలో అవన్నీ వాడుకుందాం, ఖచ్చితంగా వాడుకుందాం. అందుకు దానికంటే ముందు నేను ఒక చిన్న డెఫినేషన్ ఇస్తానండి. సమృద్ధి, ప్రాస్పెరిటీ అని అంటాం దీన్ని. మనం జనరల్గా న్యూ ఇయర్ విష్ చెప్పుకుంటాం కదండి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని అనుకుంటాం కదా. దాంట్లో హ్యాపీనెస్ అంటే తెలుసా లేదా ఫస్ట్ క్వశ్చన్, అది కూడా నాకు తెలిసి డౌటే. సో హ్యాపీనెస్ కంటిన్యూస్ గా ఉండాలా, అప్పుడప్పుడు ఉంటే చాలా అంటే ఏమంటాం, అందరం హ్యాపీగా ఉండాలి, కంటిన్యూస్ గానే ఉండాలి అని అనుకుంటాం. అలాగే సమృద్ధి కూడా ఎప్పుడు ఉండాలంటే, సమృద్ధి మనకి ఉండాలి అని అనుకుంటున్నాం, కానీ ఉంటున్నామా? సమృద్ధి అంటే డెఫినేషన్ ఏంటో చెప్తానండి. నాకు కావాల్సిన భౌతిక సౌకర్యాలు, అంటే ఇది ఒక భావన, నాకు కావాల్సిన భౌతిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో నా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయి అనే భావన నాకు ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని సమృద్ధి అంటాం. ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ మోర్ ఫిజికల్ ఫెసిలిటీస్ దాన్ వాట్ ఐ నీడ్. ఓకే, ఇందులో మనీ కూడా ఇన్వాల్వ్డ్. అంటే మనీ తోటి ఫిజికల్ ఫెసిలిటీస్ వస్తాయి, భౌతిక సౌకర్యాలు వస్తాయి, అంతే. ఓకే, ఈ భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నాకు సమృద్ధి కలిగినట్టేనండి. అంటే దానికి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది వాట్ ఐ నీడ్ అండి. ఇది మనకు కావాలి. నాకు ఏం కావాలి, అసలు ఏం కావాలి నాకు అని అన్నది ఫస్ట్ ఆలోచించాలి కదండి. ఇది మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నామా? పక్కోళ్ళ దగ్గర 2 కార్లు ఉన్నాయి, నాకు ఇప్పుడు 3 కార్లు కావాలి. ఓకే ఓకే, పక్కోడు పెద్ద బిల్డింగ్ కట్టాడు, అంతకంటే పెద్ద బిల్డింగ్ నేను కట్టాలి. ఇలా బతుకుతున్నామా? నాకేం కావాలో అన్న దాన్ని బట్టి బతుకుదామా, లేకపోతే పక్క వాళ్ళ దగ్గర యాడ్స్ వచ్చాయి, మీడియాలు యాడ్స్ వచ్చాయి, అవన్నీ కొని వాడు ఏదో డిస్కౌంట్ ఇస్తున్నాడు, డిస్కౌంట్ వల్ల కొందామా, లేకపోతే నాకు అవసరం ఉంది అని కొందామా? జనరల్ గా మనం ఈ ట్రాప్ లో పడిపోతున్నామండి, పెద్ద ట్రాప్ ఇది. సో ఈ సమృద్ధి గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. మనకి మన దగ్గర 1 లీటర్ బాటిల్ ఉంది అనుకుందామండి. ఓకే, 1 లీటర్ బాటిల్ ఉంది. ఆ 1 లీటర్ బాటిల్లో ఎన్ని వాటర్ పడతాయి అని అంటే ఏం చెప్తాం? నేనే చెప్పాను కదా 1 లీటర్ అని. సో 1 లీటర్ కంటే ఎక్కువ పట్టదు, తక్కువ ఉన్నా కూడా నేను పట్టుకొని ఉంటాయి, దాంట్లో ఉంటాయి, సరిపోతుంది, రైట్? సో ఇప్పుడు 1 లీటర్ బాటిల్కి మనం ఏం చేసామంటే చిల్లు పెట్టానండి, ఒక చిన్న చిల్లు పెట్టాను. దాంట్లో ఎన్ని వాటర్ పట్టాలంటే దాంట్లో అప్పుడు పోస్తూనే ఉంటాం, అది ఎప్పటికీ నిండదు, ఈ నీళ్ళన్నీ పోతున్నాయి. అయితే దీంట్లో మనం ఆలోచిస్తే ఇది ఇలా ఉంది, మన పరిస్థితి కూడా ఇలాగే ఉందండి. మనకి ఏమి కావాలో తెలీదు, ఎంత కావాలో తెలీదు, అండ్ ఇంకా కావాలి అనుకుంటున్నాము. మన ఇంట్లో ఇప్పుడు దాకా మనం కొన్న వస్తువులు మన అటక మీద వేసున్నాయండి. ఇది లేకపోతే నేను బతకలేను అనే వస్తువులు కూడా కొని ఉంటాం ఇప్పటి వరకు, అటక మీద వేసి ఉంటాం ఇప్పటికీ, ఇవన్నీ వాడకుండా ఉంటాం. దిస్ ఈజ్ ప్యూర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్. మనం దాన్ని నేచర్ని డామినేట్ చేయడం అన్నది ఇది ఒకటండి. నేను అలాగని చెప్పి వస్తువులు కొనొద్దు అని చెప్పట్లేదండి. వస్తువులు కొనాలి. ఎప్పుడు కొనాలి? నేను దాని అవసరం ఉంది అని తెలుసుకున్నప్పుడు కొని దాన్ని వాడుకోవాలి. మీరు ఏదైనా కొనండి, మొబైల్ ఫోన్ కొనండి, మంచి కార్, లగ్జూరియస్ కార్, కంఫర్ట్,
మీకు కావాలి అని అనుకుంటే కొనండి, నో ప్రాబ్లం విత్ దాట్. కానీ పక్కోడి దగ్గర 2 కార్లు ఉన్నాయని చెప్పేసి నేను ఇంకోటి కొనుక్కోవడం అనేది మాత్రం సమృద్ధి కాదండి. అది ఫీలింగ్ ఆఫ్ సమృద్ధి కాదు. అది దాంట్లో ఎండ్ లేదు. ఈ ట్రాప్ లో పడిపోతాం మనం. రైట్ యూటిలైజేషన్ అన్నది మనం కొన్న ప్రతి వస్తువుని కరెక్ట్ గా యూజ్ చేసుకోగలగాలి. ఇలా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే మనకి కొన్ని యాడ్స్ ఉంటాయండి. అందరికీ చిల్లు పట్టింది అనుకో, అందరికీ బాటిల్లో చిల్లు పెట్టినాం అనుకోండి, ఏమైపోతుంది? అందరికీ అన్లిమిటెడ్ వాటర్ కావాలి, అంతే కదండి, పోస్తూనే ఉంటాం నీళ్లు. మన దగ్గర రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయండి? లిమిటెడ్ ఉన్నాయా, అన్లిమిటెడ్ ఉన్నాయా రిసోర్సెస్? అన్ఫార్చునేట్లీ ఎకనామిక్స్ ఏం చెప్తుందనంటే మనిషి వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అనే చెప్తుంది. బట్ మన వాంట్స్ లిమిటెడ్ ఉన్నాయా, అన్లిమిటెడ్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. బట్ ఎనీవే, నేను ఎందుకు చెప్తాను అనుకుంటున్నాను అంటే, ఈ అన్లిమిటెడ్ గురించి మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. నేను ఒకసారి మా టీసీఎస్ లో జాబ్ చేస్తాను కదా, ఎవ్రీ క్యాంటీన్లో తింటాం యూజువల్గా. బట్ ఎవ్రీ ఫ్రైడే క్యాంటీన్ ఫుడ్ బోర్ కొడుతుంటుంది కదా, ఒకసారి బయట రెస్టారెంట్లో తిందాం, మంచి రెస్టారెంట్లో తిందామని చెప్పి అనుకుంటుంటాం అనమాట యాజ్ ఎ గ్రూప్. సో దాంట్లో ఏంటంటే ఒక రెస్టారెంట్ డిసైడ్ చేస్తుంటాము యూజువల్గా, ఇక్కడ ఈ రెస్టారెంట్లో అన్లిమిటెడ్ బఫే ఉందిరా అని అంటే, సరే ఓకే దానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. వెళ్ళాము ఆ రెస్టారెంట్కి. వెళ్ళిన తర్వాత నాకు ఇలాంటి మా జీవన్ విద్య యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ సెషన్స్ ఆల్రెడీ అటెండ్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఎందుకో డౌట్ వచ్చింది, అన్లిమిటెడ్ బఫే అంటే ఏంటి అనే డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ బేరర్ వచ్చాడు, చెప్పాడు అనమాట, సార్ ఇది అన్లిమిటెడ్ బఫే, సో ప్లీజ్ సర్వ్ యువర్ సెల్ఫ్, హెల్ప్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఆయన అడిగాను, బాబు ఒకసారి మీ కిచెన్కి వెళ్దామా అని అడిగా, కిచెన్ చూపిస్తావా నాకు అని అడిగా. సరే చూపిస్తానని చెప్పేసి కిచెన్ దగ్గర తీసుకెళ్ళాడు. మీరు వండింది ఏది చూపించండి అని అంటే చూపించాడు. మరి మీరు అన్లిమిటెడ్ బఫే అన్నాడు కదా, మరి అన్లిమిటెడ్ ఎక్కడ ఉంది చూపించు అని అన్న. ఆయన బిత్తరపోయాడు, ఏంటిది ఈయనట్లు అడుగుతున్నాడు అని. మరి చెప్పారు కదా అన్లిమిటెడ్ బఫే అని అంటే, సార్ మేము ఇంతే ఉండాం సార్ అని అంటే, మరి ఇది లిమిటెడా అన్లిమిటెడా అని అన్నా. మరి లిమిటెడ్, మరి అన్లిమిటెడ్ ఎందుకు పెట్టామని. సో ఇలాంటివి ఏంటంటే చాలా అడ్వర్టైజ్మెంట్స్ కి మనకి ఏంటంటే అన్లిమిటెడ్ కోరికలు ఉన్నాయని అనుకుంటున్నాం, అన్లిమిటెడే కావాలి మనకి అని అనుకుంటున్నాం. ఎర్త్ సైజే, మన భూమి సైజే లిమిటెడ్ అండి. అన్లిమిటెడ్ ఫుడ్ ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? ఎవ్వరు తేలేరు. అన్లిమిటెడ్ మినిట్స్ అంటాడు ఒకడు, ఈ మన ఇది అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అని అంటాడు. ఎక్కడండి అన్లిమిటెడ్, ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? అన్లిమిటెడ్ మినిట్స్ ఎక్కడ ఉన్నాయండి? మనకి నెలకి 30 డేసే కదండి, 30 × 24 × 60 మినిట్సే, అంతకంటే ఎక్కువ ఉన్నాయా? లిమిటెడా అన్లిమిటెడా? మరి అన్లిమిటెడ్ మినిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం ఉంది మనకి. ఇంటర్నెట్ అన్లిమిటెడ్ ఎక్కడి నుంచి ఇస్తాడు? హార్డ్ డిస్కే లిమిటెడ్, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం మనం అంత ఇంటర్నెట్? సో ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. అయితే ఎప్పుడైతే మనకి ఈ సమృద్ధి అర్థం కాదో, ఇంకా తెచ్చుకోవాలని ఎప్పుడైతే ఉంటామో దాని వెంటబడుతుంటాం. ఇంకా మనకి ఎంత కావాలో అర్థం కాదు. సో అది కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోతుంది, మనకి ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండదు, సమృద్ధి అనే భావన ఉండదు. సో ఇది మనకి ఫస్ట్ కావాల్సిందండి. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటనంటే వేస్టేజ్ అని అంటాం కదండి. ఈ కన్జంప్షన్ ఏంటంటే మనకి మ్యాడ్ కన్జంప్షన్, దీనివల్ల మనకి అనారోగ్యాలు. నాకు చెప్పండి, ఈ లోకంలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, హ్యాపీగా ఉన్న వాళ్ళని చూపించండి. హ్యాపీగా ఉంటున్నారని గ్యారంటీ ఇవ్వగలుగుతున్నామా? ఫస్ట్ ఇవ్వలేము. డబ్బులతో హ్యాపీనెస్ రాదండి, అండర్స్టాండింగ్తో ఉంది, నాలెడ్జ్తో ఉంది. అర్థమవుతే, నా గురించి నేను అర్థం చేసుకుంటే, నా సంబంధాల గురించి అర్థం చేసుకుంటే, ఈ నేచర్ గురించి నేను అర్థం చేసుకుంటే, దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ ఈజ్ కంటిన్యూస్, పాసిబిలిటీ ఉంది. ఈ నేచర్ని వస్తువులతో ఎంజాయ్ చేసుకోవాలంటే దాంతో వచ్చేది ప్లెజర్, ఎక్సైట్మెంట్ మాత్రమే, అది కంటిన్యూస్ కాదు. ఎందుకంటే అవి లిమిటెడ్గా ఉన్నాయి, కంటిన్యూస్ హ్యాపీనెస్ ఇవ్వలేవు అవి. సో ఇంకోటి అంటే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ వేస్టేజ్ అనేది లేదండి ఎక్కడ కూడా. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ వేస్టేజ్. అది మనం క్రియేట్ చేసుకున్న వర్డ్, అది మనం క్రియేట్ చేసిన వర్డ్ ఈజ్ వేస్టేజ్. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ నేచర్ ఈజ్ సమ్హౌ ఆర్ ది అదర్ యూస్ఫుల్ ఫర్ అస్. కానీ అలా యూస్ఫుల్ అని చెప్పేసి నేను వాడుకుంటానని చెప్పి సమృద్ధిగా లేకుండా కంటిన్యూస్గా వాడుకోవడం కాదండి. దాన్ని అర్థం చేసుకొని, దాన్ని ఎంత కావాలో తెలుసుకొని అంత మనం వాడుకుంటాం. కానీ ఏదో విధంగా అది మనకి హెల్ప్ చేస్తూనే ఉంది. ఓకే, దాని డీటెయిల్స్ మనం కంటిన్యూ చూస్తూ ఉంటామండి. సో ఇప్పటి నుంచి నేను కొంచెం నా ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటానండి. నా ఎక్స్పీరియన్సెస్, నా అండర్స్టాండింగ్ని షేర్ చేసుకుంటుంటాను. సో జస్ట్ టేక్ ఇట్ ఓన్లీ ఇఫ్ యూ లైక్ ఇట్, అంతే. బేసిక్గా మీకు నచ్చితేనే దీన్ని తీసుకోండి, ఇలాగే ఉండాలి అని ఏం లేదు. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి మిమ్మల్ని. మార్నింగ్ లేవంగానే మనం చేసే ఫస్ట్ యాక్టివిటీ ఏంటండి? పళ్ళు తోముకుంటాం కదండి, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ఇవి వాడుతుంటాం. ఆ తర్వాత స్నానం చేస్తాము. స్నానం అంటే సోపులు, సబ్బులు, షాంపూలు ఇవి వాడుతుంటాం.
అయితే ఇవన్నీ వాడుతున్నాం కరెక్టే, అవన్నీ దేనితో చేశారు అని ఎప్పుడన్నా గమనించామా? దాంట్లో ఉండే మెటీరియల్ ఏంటి, ఏం కెమికల్స్ వాడారు, అది ఎంత హార్మ్ఫుల్ మనకి, ఎంత యూస్ఫుల్ మనకి, ఆర్ జస్ట్ బై అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది, వాసన బాగుంది, లుక్ బాగుంది, దీనితోటైనా వాడుతున్నామా? లేకపోతే ఇంకా అసలు ఏంటి దాని పర్పస్ ఏంటి, ఆ పర్పస్ సర్వ్ అవుతుందా, లేకపోతే దాంతో నాకు యూసేజ్ ఏంటి అంత. ఎందుకంటే ఇంకా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మన బాత్రూమ్ లోంచి వెళ్ళే వాటర్ ఉంది అనుకోండి, మనం ఈ టూత్ పేస్ట్ ఉమ్మేస్తాం కదా పుక్లించి, ప్లస్ సోపులు వాడతాం కదా, షాంపూలు వాడతాం కదా, ఈ వాటర్ బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ మీరు చెట్లకు పోయండి, బతుకుతాయా చెట్లు? మంచిగా ఉంటాయా చెట్లు? యానిమల్స్కి పోయండి, తాగుతాయా? చిత్తు అంటాయి అవి. అలాంటి వాటర్ మన ఒంటి మీదకి ఎలా తీసుకురాగలుగుతున్నామండి? ఫస్ట్ థింగ్, రైట్? అలా అని చెప్పి ప్లస్ ప్లీజ్ ఒకటి నేను వాడుతున్నాను ఇప్పుడు సోపులు షాంపూలు, కానీ చాలా వరకు తగ్గించానండి. ఎందుకు అనంటే ఇది మనం చాలా ఆలోచించాల్సిన విషయము. బట్ ఏంటంటే ఈ సోపులు షాంపూలు అసలు దాని వల్ల ఉపయోగం ఏంటి అని అన్నది మనం ఇంతవరకు చూడలేదు. అయితే ఇప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది చూడండి. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు వచ్చింది అని అంటే ఇందుకోసమే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకండి? ఆలోచిస్తే మన బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్, అదే వెనకటి కాలంలో మనం సున్నిపిండి, కుంకుడుకాయల రసము ఇవి వాడేవాళ్ళం. ఆ వాటర్ మీరు చెట్లకు పోయండి, శ్రేష్టం. చెట్లు ఇంకా బాగా పెరుగుతాయి. మనం వాడే మన ఈ సున్నిపిండిలో వాడే పసుపు కానీ, ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఎరువు కింద పనిచేస్తాయి. ప్లస్ మనము టాయిలెట్, మన ఎక్స్క్రీట్ ఏదైతే ఉందో అది కూడా వెనకటి కాలంలో మనం దొడ్డి అనేవాళ్ళం అండి. యూజువల్గా టాయిలెట్స్ మన ఇంటికి పక్కన ఒక పొలం దగ్గర ఒక పక్కన ఒక మూలకు ఉండేది. అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండేది. మనం ఆ వాడే వాటర్ అంతా కూడా పొలాల్లోకి వెళ్ళేది. డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు అవసరం అండి ఇప్పుడు చెప్పండి? ఆ వాటర్ ఆ పొలాలకి మనకి వాటర్ ఇచ్చినట్టు ఉంది, వర్షం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. అండ్ దాని నుంచి వచ్చే వాటర్ కూడా శ్రేష్టంగా ఉండేది, రైట్? సో ఇంకోటి ఏంటంటే మన ఈ పళ్ళు తోముకునేటప్పుడు మన టీత్ వైట్ గా ఉండాలని అనుకుంటామండి. వైట్ కాదండి, మన న్యాచురల్ టీత్ వైట్ కలర్ కాదు, మనది న్యాచురల్ గా ఉండేది ఎల్లో కలర్. మీరు ఆవులు, మేకలు వాటి పళ్ళని చూడండి, అవి బ్రష్ చేసుకుంటున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి పళ్ళని చూడండి, ఈ సైట్ ఎల్లో కలర్ లో కనిపిస్తాయి మీకు. అవి బ్రష్ చేసుకోవు, ఇంకా హెల్తీగా ఉంటాయి మనకంటే. మనలాగా అవి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళవు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా ఉంటున్నాయి, రైట్? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్, ఇప్పుడు మన అప్పటికి ఆ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఆ వాటర్ వెళ్ళి నదుల్లో కలిసి, నాలాల్లో కలిసి, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ఎంత పొల్యూషన్ చేస్తున్నామండి. ఓకే, ఇది ఒక మేజర్ డిజాస్టర్. మనం చూడాల్సిన అవసరం చాలా ఉంది. వాటర్ ఎలా వాడుతున్నామండి మనం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, రైట్? మున్సిపల్ వాటర్ అని వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ఉండే లేక్స్ లోంచి మోటార్ వేసి ఒక సప్లై చేసి వేరే పెద్ద ట్యాంకులు నింపి దాన్ని క్లోరినేట్ చేసి మన నల్లల్లో వచ్చేంత వరకు ఎంత ఎఫర్ట్, ఎంత ఎనర్జీ, ఎంత అవసరం అండి అంత ఎనర్జీ. ప్లస్ ఆ క్లోరినేటెడ్ వాటర్ ఎంత యూస్ఫుల్ మనకి, ఎంత హార్మ్ఫుల్, మనం ఇంతవరకు ఆలోచించామా? డైరెక్ట్గా వాడుకోగలుగుతున్నామా? ప్లస్ ఈ వాటర్ రెయిన్, మనకి వర్షాకాలంలో ఎంత మంచి వాటర్, ఫస్ట్ రెయిన్ తప్ప సీజన్లో వచ్చే ఫస్ట్ రెయిన్ కొంచెం అసిడిక్గా ఉంటుంది. ఆ అసిడిటీ కూడా ఎందుకు వస్తుందంటే మనం చేసే పొల్యూషన్ వల్లనే. ఆ ఫస్ట్ రెయిన్ వదిలేస్తే తర్వాత వచ్చే రెయిన్స్ అన్నీ కూడా ప్యూర్ మినరల్ వాటర్. ఇది చూడాల్సిన అవసరం ఉందండి మనకి. సో ఇప్పుడు పక్కన మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదండి, మా ఇంటి ముందు మేము కట్టిన ఒక చిన్న పైప్ ఉంది చూడండి ఇక్కడ. ఆ పైప్ ఏంటంటే మా ఇంటి పైన ఫ్లోర్ మొత్తం రెయిన్ వాటర్ కలెక్ట్ అయింది, చిన్న వాల్లోంచి లోపలికి వెళ్ళి ఇక్కడ కింద పిట్ ఉందండి, మన ఏమంటారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉంది. ఈ గోడ వెనకాలనే మా బోర్వెల్ కూడా ఉంది. సో మాది ఎప్పుడు బోర్వెల్ కూడా 25 years అయింది అనుకుంటానండి మేము బోర్వెల్ పెట్టి. ముందు బాగానే ఉండేవి వాటర్, కొంచెం సరూనగర్ చెరువు పక్కనే ఉంటాము.
బట్ ఆ వాటర్ వచ్చేవి. ఈ మధ్యలో ఒక 7-8 years బ్యాక్ వరకు మాకు సమ్మర్లో వాటర్ అయిపోయేవి, ఎందుకంటే జస్ట్ 200 feet ఏమో వేసాం అనుకుంటా, 180 feet అనుకుంటాను మేము వేయించింది బోర్వెల్. అప్పట్లో స్టార్టింగ్లో బాగానే ఉండేవి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే బోర్వెల్ ఆ వాటర్ అయిపోయేది. ఇది 3-4 years అయింది మేము పెట్టించి రెయిన్ వాటర్ హార్వెస్ట్. ఇంకా ఇప్పుడు మళ్ళీ మాకు వాటర్ స్కేర్సిటీనే లేదు. ఇన్ఫ్యాక్ట్ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బోర్స్ వాళ్ళకి ఫుల్గా వస్తున్నాయి. అంటే మేము కలెక్ట్ చేసిన వాటర్ చుట్టుపక్కల వాళ్ళకు కూడా యూజ్ అవుతున్నాయి అవి. ఈ మధ్యలో అసలు వాటర్ స్కేర్సిటీనే లేదు మాకు. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా ప్లస్ మేము ఇంకోటి ఏం చేస్తామంటే, ఇంకా ఎక్సెస్ వాటర్ వచ్చింది అని అంటే మా ట్యాంకుల్లోకి కూడా షిఫ్ట్ చేస్తాం అదే వాటర్ని. కొంచెం ఫిల్టరింగ్, ఇది రెయిన్ హార్వెస్టింగ్ అంతా చాలా మంది ఉన్నారండి ఎన్జిఓస్, అలాంటి వాటి దగ్గర చాలా మంది మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఐ కెన్ గివ్ యూ ద కాంటాక్ట్స్ ఇఫ్ ఎట్ ఆల్ నీడెడ్, ఎవరికన్నా కావాలి అనుకుంటే. బట్ అది కాకుండా నేను వాటర్ని ఎలా వాడుతున్నాను అసలు, మామూలుగా చేతులు కడుక్కోవడానికి కానీ స్నానానికి కానీ, మనకి వాటర్ అన్నది సింపుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్, అంతే కదండి, ఆటమ్స్. ఆ ఆటమ్స్ మనం తుడుచుకునేటప్పుడు చేతులు కడుక్కునేటప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఓన్లీ మన స్కిన్ పై లేయర్ వరకు మాత్రమే టచ్ అవుతుందండి. 1% ఆఫ్ వాటర్ పార్టికల్స్ మాత్రమే, మనం ఇప్పుడు మామూలుగా కడుక్కుంటే 1% కూడా మనకి టచ్ కాదు. ఓకే, మనం జనరల్ గా నేను అబ్జర్వ్ చేస్తుంటాను, చాలా మంది ఎలా చేతులు కడుక్కోవడం కూడా ఎలా చేస్తుంటారంటే, ట్యాప్ వదిలేసి ఇలా తుడుచుకుంటుంటారు, వాటర్ పోతూనే ఉంటాయి, సబ్బు పెట్టుకుంటుంటారు, వాటర్ పోతూనే ఉంటాయి, చాలా టైం స్పెండ్ చేస్తారు, ఇలా స్పెండ్ చేస్తారు, మళ్ళీ వాటర్ పెడతారు. ఎంత వాటర్ పోతుంది అని అంటే, అసలు అదంతా ప్యూర్ వాటర్, వాడుకోవాల్సిన వాటరే అలా పక్కన పోతూనే ఉంది. ఎంత అన్యాయం చేస్తున్నామంటే అది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్ దట్ వీ డూ. ఈ వాటర్ మనం కరెక్ట్ గా యూజ్ చేయగలగాలి అని అంటే ఫస్ట్ తడి చేయండి అంతే, కొంచెం వాటర్తో చేతులు కానీ బాడీ కానీ స్నానం చేసేటప్పుడు తడి చేసిన తర్వాత మీరు సబ్బు వాడతారో సున్నిపిండి వాడతారో ఏం వాడతారో పెట్టేసుకోండి. మీరు ఎంత రుబ్బుకోవాలో అంత రుబ్బుకోండి, రబ్ చేయండి, నో ప్రాబ్లం. నీళ్ళు అసలు మంచిగా ఎక్కడి నుంచి వస్తాయి, ఏ వాటర్ అయినా సరే అండి, మనం వాడే నార్మల్ వాటర్ కూడా, మనం ఏది వాడుతున్నా కూడా అది మీరు ఫస్ట్ జస్ట్ అప్లై చేయండి అంతే. దాన్ని అప్లై చేసి రబ్ చేసుకోండి, వాటర్ సబ్బు పెట్టుకోండి, ఆ తర్వాత ఆ సబ్బు పోవడానికి వాటర్ వాడండి. ఇలా సింపుల్ గా వాడితే జనరల్ గా ఒక 10 liters బదులు 1 liter తోటి ఆర్ లెస్ దెన్ దట్ వాటర్ తోటి, మనము శానిటైజర్ వాడుతున్నారు కదండి ఇప్పుడు ఇవాళ రేపు అందరూ. శానిటైజర్ ఎంత పెట్టుకుంటున్నామండి చేతులకి, ఒక 2-3 drops, మొత్తం చేతులకంతా కవర్ అయిపోతుంది కదా. అలా వాటర్ని కూడా అంటే మరి అంత కన్జ్యూస్ చేయాలని కూడా నేను చెప్పట్లేదు, తడపండి చాలు, తడిపేసి రుద్దుకోండి, సబ్బు పెట్టుకోండి, అంతా పెట్టుకోండి, సబ్బు పోవడానికి ఇంకొకసారి వాటర్ చేయండి అంతే. ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తూ మనం వాటర్ని ఎంత కన్జర్వ్ చేయాలో అంత కన్జర్వ్ చేయొచ్చు. ఇంకోటండి, ఈ బాటిల్డ్ వాటర్, ఆర్ఓ వాటర్ అవసరం లేదండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా ఫ్యామిలీ ఒకసారి హంపీకి వెళ్ళామండి. హంపీలో తుంగభద్ర రివర్ ఉంటుంది బేసిక్గా. అయితే మేము తీసుకున్న హోటల్ కూడా ఇటు హంపీ కంటే అవతల సైడ్ అనగుండి అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుంచి ఈ హంపీకి వెళ్ళాలంటే బై రోడ్ అయితే 21 kilometers చుట్టూ తిరిగి ఒక బ్రిడ్జ్ ఎక్కి అవతలకి వెళ్ళాలి ఆ తుంగభద్ర రివర్ దాటి. అదే ఒక తెప్ప రైడ్ అని ఉంటుంది. తెప్ప అంటే ఏంటంటే చిన్న తెప్ప, మన రివర్లో వాళ్ళు ఏం చేస్తారంటే అదేసి ఒక బోట్ కూడా ఉంది, వాళ్ళు దాని మీద కార్లను కూడా దాని మీద తీసుకెళ్తారు, బేసిక్గా అవతలకి వెళ్ళిపోతారు, అక్కడ హంపీ బేసిక్గా. సో 21 kilometers అవాయిడ్ చేయొచ్చు. అయితే ఈ రైడ్ మీద ఒకసారి మేము ఆ హంపీకి వెళ్తున్నాము, అట్లానే హోటల్ నుంచి హంపీకి వెళ్తున్నాము చూడ్డానికి. వెళ్ళేటప్పుడు ఆ తెప్ప నడిపే అతను, ఆ బోట్ నడిపే అతను రివర్లోంచి ఇలా ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్లో అదే బాటిల్ని కట్ చేశాడు, బేసిక్గా 1 liter బాటిల్ని కట్ చేసి దాన్ని గ్లాస్ లాగా వాడుతున్నాడు. ఆ వాటర్ తీసేసి తాగేస్తున్నాడు, రివర్ వాటర్ డైరెక్ట్గా తాగేస్తున్నాడు. ఆ వాటర్ చూస్తే కూడా కలర్ ఎలా ఉన్నాయంటే ఆ ఎల్లో బ్రౌనిష్ కలర్, మన మట్టి కలర్ ఉంటాయి కదా, అలా ఉంది ఆ వాటర్. ఏంటి అలా వాటర్ అలా తాగేస్తున్నావు, అలాంటి వాటర్ అని అడిగితే ఆయన చెప్తున్నాడు, మేము ఇవే వాటర్ తాగుతాము, ఇవే మాకు హెల్దీ, మాకు ఇంతవరకు అనారోగ్యాలు లేవు అని అంటాడు. ఆయన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫ్లోయింగ్ వాటర్. ఎప్పుడైతే రివర్లో కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ వాటర్ ఉంటుందో దట్ విల్ బి ద క్లీనెస్ట్ వాటర్. ఇలాంటి వాటర్ అంటే అవే మినరల్ వాటర్ అండి. ఇంకా బేసిక్గా రాళ్లలోంచి ఆ మట్టి పార్టికల్స్, మెటల్స్, ఇన్ఫాక్ట్ మనము ఏదైనా రివర్స్లో కానీ లేక్స్లో కానీ పాండ్స్లో కానీ మనము కాయిన్స్ వేస్తాము. వెనకటి కాలంలో బంగారు, సిల్వర్ నాణాలు అలాంటివి వేసేవాళ్ళు. ఎందుకు అనంటే ఆ మినరల్స్ అంటే ఏంటి, అవే
మనకి బేసిక్గా ఈ గోల్డ్ ఇవన్నీ మినరల్సే మనకి వాటర్లో కలుస్తాయి. ఆ వాటర్ తాగితే దట్ ఈస్ కాల్డ్ మినరల్స్. ఇప్పుడు ఆర్ఓ వాటర్ ఏం చేస్తుంది, ఈ బాటిల్ వాటర్ ఏం చేస్తుంది అని అంటే ఉన్న మినరల్స్ని తీసేసి మనకి ప్యూర్ వాటర్ అని చెప్పి ఇస్తున్నాడు. ఇంతకుముందు దీని మినరల్ వాటర్ అనేవాళ్ళు, ఇప్పుడు వాటి మీద కేసేస్తే బాటిల్డ్ వాటర్ అంటున్నారు, ప్యూర్ వాటర్ అని అంటున్నారు. ఏం వాటర్ అండి అవి? ఉన్న మినరల్స్ తీసేస్తే మనకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ఫ్యాక్ట్ చాలా రోగాలు వచ్చేవి బాటిల్డ్ వాటర్ తాగడం వల్ల, ఆర్ఓ వాటర్ తాగడం వల్ల. ఆర్ఓలో అఫ్ కోర్స్ ఈ మధ్యలో కొంచెం మినరల్స్ తీయకుండా వచ్చే కొన్ని మిషన్స్ వచ్చాయి, బట్ చెప్తున్నాను అది మీరు ఎక్స్పెరిమెంట్ చేసి మీరు తెలుసుకొని చేయాల్సిందే. ఇంకోటి, ఇది సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయండి. ఈ సాఫ్ట్ డ్రింక్స్ నేను ఒక 2003లోనో ఇప్పుడు మానేశాను అసలు కంప్లీట్గా. నో కోక్, పెప్సీ ప్రోడక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ మొత్తం మానేద్దామని చెప్పేసి. ఎందుకు అని అంటే అప్పట్లో కోకోకోలా మూవ్మెంట్ అని వచ్చింది. అది అఫ్ కోర్స్ పెద్ద మీడియాలో అంత రాలేదు, ఎందుకంటే వీళ్ళు బాగా డబ్బులు ఉన్నోళ్ళు కదా, కోక్, పెప్సీ వీళ్ళంతా మీడియాలో బాగా డబ్బులు ఉన్నోళ్ళు కదా. సో అది మీడియాలోకి రానివ్వలేదు. అంటే నేను ఆశా ఫర్ ఎడ్యుకేషన్ ఒక ఎన్జిఓతో వర్క్ చేసి ఉండేవాడిని. ఫౌండర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సందీప్ పాండే, యూఎస్లో పిహెచ్డి చేసి కంప్లీట్గా ఇండియాకి వచ్చి చాలా యాక్టివిటీస్ చేశాడు అతను. ఆయన యాంటీ కోకోలా మూవ్మెంట్ అని స్టార్ట్ చేసి ఆయన రజతలాబ్ అని మన యూపీలో ఉండే ఒక ప్లేస్లో కోకోకోలా ప్లాంట్ని రద్దు చేయాలని చెప్పేసి చాలా ఎజిటేషన్ చేస్తే ఆయన అంటే ఎందుకంటే కోకోకోలా 1 లీటర్ కోక్ చేయడానికి 9 లీటర్స్ ఆఫ్ వాటర్ వాడుతారు. అయితే మిగతా 8 లీటర్స్ ఎక్కడ పోతుంది అని అంటే ప్రాసెసింగ్ చేసి దాన్ని క్లీనింగ్ చేసి మళ్ళీ అది బయట వదులుతారు, దాన్ని పొల్యూషన్ కింద వస్తుంది. అక్కడ ఉండే రైతులు ఎంత బాధపడ్డారంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ టేబుల్ తగ్గిపోయింది, ఉన్న వాటర్ పొల్యూట్ అయిపోయింది, పంటలు లేకుండా అయిపోయాయి. మరి ఎంత నష్టం అండి అలాంటి వాటర్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ సందీప్ పాండేని వాళ్ళు అరెస్ట్ చేసి, ఆయన ఎజిటేషన్ చేస్తున్నందుకు ఆయన అరెస్ట్ చేసి లాకప్లో వేసి 2 రోజులు తిండి లేకుండా చేసి, దాన్ని న్యూస్లో రానికుండా చేసి, ఆయన రామన్ మగసేసి అవార్డు విన్నర్, చాలా పాపులర్ కూడా, మీరు చూస్తే తెలుస్తుంది ఇంటర్నెట్లో. బట్ చెప్పదలుచుకుంది ఏంటంటే అలా చేసినందుకు నేను మానేశాను. బట్ ఆ తర్వాత ఇంకా తెలిసింది ఏంటి అని అంటే ఆ సాఫ్ట్ డ్రింక్స్లో ఏమున్నాయండి, అసలు వాల్యూస్ ఏమున్నాయి దాంట్లో, ఏం మినరల్స్ ఉన్నాయి? ఒక షుగర్ అండ్ ఈ వాటర్ తప్ప ఏమీ లేవండి. అదే మీరు కొబ్బరి నీళ్ళు తాగండి, ఫ్రూట్ జ్యూసెస్ తాగండి, మజ్జిగ తాగండి, ఎవరు వద్దన్నారండి? లోకల్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది ఎవరికి హెల్ప్ చేస్తున్నాం మనం? కోకోకోలా, పెప్సీ ప్రోడక్ట్స్ అన్ని తాగేసి. అండ్ దాంట్లో జరిగే పొల్యూషన్ ఇంత అంత కాదు. ప్లాస్టిక్ బాటిల్స్, దాని ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడిచ్చో రాజతలాబ్లో కేరళలో పెట్టిన ప్లాంట్స్ నుంచి ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడికో తెచ్చి అవి ప్లాస్టిక్ బాటిల్స్ హీట్ ఎక్కి ఆ ప్లాస్టిక్ నుంచి వచ్చిన హీట్ దాంట్లో కలిసి ప్లాస్టిక్ మేజర్గా ఇవాళ రేపు వచ్చే డిసీజెస్ అన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇది ఒక కారణం, మనకి క్యాన్సర్లు ఇవన్నీ రావడానికి కారణం ఇది ఒకటి. ప్లస్ ఇంకోటి, ఈ క్లీనింగ్ ఆఫ్ హోమ్స్ యూటెన్సిల్స్, మన ఇంట్లో మనం క్లీనర్స్ అవన్నీ వాడుతుంటాం కదా, మన గిన్నెలు తోమడానికి, కార్లను కడగడానికి కొన్ని క్లీనర్స్ ఇవన్నీ వాడతాం కదా. ఎంత డేంజరస్ అంటే వాటిలో ఉండే కెమికల్స్. మనం అవి క్లీన్ అనుకుంటాం. అయితే మొన్న రీసెంట్ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, మన బాత్రూంలో ఉండే టాయిలెట్ సీట్ ఉంటుంది కదా, టాయిలెట్ మీద సీట్ ఉంటుంది కదా కూర్చునేది, దట్ ఈస్ క్లీనర్ దాన్ మన కీబోర్డ్ అంట, కంప్యూటర్ కీబోర్డ్. ఈవెన్ పేపర్లో కూడా వచ్చింది రీసెంట్గా. అయితే ఎందుకు అని అంటే ఈ క్లీనింగ్ పౌడర్లు ఇవి వాడుతుంటాం కదా, స్ప్రేలు ఇవన్నీ, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్ అవి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి కూడా చెప్తాను. మా టీసీఎస్లో ఒకసారి మా క్యాంటీన్లో లంచ్ చేసేటప్పుడు వాటర్ తాగుతాం కదా, ఆ వాటర్ తాగడానికి నేను వెళ్ళాను, నా కొలీగ్ ఒక ఆమె నాతో పాటు కూడా ఉంది. అయితే నేను వాటర్ ఎక్కడంటే జనరల్గా అందరూ వాటర్ ఫిల్ చేసి ఉంటాయి ఆల్రెడీ, ఆ ఫిల్ చేసిన వాటర్ తాగుతారు యూజువల్ తీసుకొని, ఆర్ ఖాళీ బాటిల్స్ అంటే జస్ట్ ఫ్రెష్గా కడిగిన గ్లాసెస్ ఉంటాయి. అండ్ తాగేసిన తర్వాత మళ్ళీ పక్కన ఇంకో చోట పెడతారు అందరూ. సో నేనేం చేశానంటే పక్కన ఇంకో చోట పెట్టిన వాటర్ గ్లాస్ని తీసుకొని దాంట్లో నీళ్లు నింపుకొని తాగుతున్నాను. ఆ అమ్మాయి అడుగుతుంది, ఏంటి ఎవరో తాగిన వాటర్, ఎవరో తాగిన గ్లాసు నువ్వు అది తీసుకున్నావు ఏంటి అని అంటే, నేనేమన్నానంటే దిస్ ఈస్ ద మోస్ట్ క్లీన్ గ్లాస్ దెన్ దట్ గ్లాస్ అని చెప్పా. ఎలా అంటే వాళ్ళు అక్కడ లోపల చూపించాను ఆమెకి, ఈ గ్లాసులు వాళ్ళు ఎలా కడుగుతున్నారో చూడు అని చెప్పా. వాళ్ళు ఆ క్లీనర్స్ అవి తోముతున్నారు కదా, అవి ఈవెన్ దో వాళ్ళు తర్వాత వాటర్ పెట్టినా కూడా ఆ కెమికల్స్ దాని మీద రెసిడ్యూ ఉంటుంది. అండ్ నాకేం చేశారు, ఎవరో తాగిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం క్లీన్ చేసి ఇచ్చారు యాక్చువల్గా చెప్పాలి అని అంటే.
మనం ఎంగిలి అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి మనం వదిలేస్తాం కదా. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ కరెక్ట్. ఎవరో తాగిన వాటర్ దాన్ని కొంచెం క్లీన్ చేసి ఇచ్చారు, అదే బెటర్ ఇంకా. సో ఇలా ఉందండి మన పరిస్థితి, యాక్చువల్గా మన అండర్స్టాండింగే అలా ఉంది, రైట్? సో ఇది ఫుడ్కి వద్దామండి. మనం డైలీ మనకి ఫుడ్ కావాలి కదండి, తినాలి కదా, ఓకే? హెల్త్ కావాలి కదా, ఫుడ్ దేనికి కావాలండి మనం బతకడానికి? So before going to this slide, I have one question from the previous slide. చెప్పండి. So this is Jayachandra. Is there any alternatives to use instead of soap, shampoo and all, sir? యా, డెఫినెట్గా. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో నేను ఇంకా రూఫ్ టాప్ గార్డెన్ గురించి చెప్పలేదండి. మా ఇంట్లో మేము చాలా చెట్లు పెంచుతున్నాము అండ్ బయట ఫ్రూట్స్ కొంటాము. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ డూ ఈజ్ హోమ్ మేడ్ సున్నిపిండి మేము ఇంట్లోనే చేసుకుంటామండి. ఓకే. ఎలా అంటే చాలా ఒక చిన్న ఇట్లానే చేయాలని ఇది కూడా ఏం లేదు. ప్లస్ సున్నిపిండి ఎలా చేస్తామంటే, మేము ఆరెంజెస్ తింటాం కదండి, బత్తాయి పండు అవన్నీ తింటాం కదా, వచ్చే పీల్స్ దాన్ని ఒక 4-5 రోజులు ఎండపెట్టి మన కొంచెం ఇది హల్దీ అండ్ కొంచెం మీకు ఎవరి ఫ్లేవర్స్ ఆ స్మెల్ రావాలి, మంచి స్మెల్ రావాలనుకుంటే గంధకం అని దొరుకుతుంది, అది కూడా తీసుకుంటాము. ప్లస్ ఇది శనగపిండి కలిపేసి గ్రైండ్ చేస్తే మీకు ప్యూర్ సున్నిపిండి దొరుకుతుందండి. శ్రేష్టం కూడా, మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది మీకు. ఓకే, సో ఇలాంటి చిట్కాలు ఇది ఒక్కటి ఇట్లానే కాదండి, చాలా ఉన్నాయి చిట్కాలు. అది అంటే ఇనిషియల్ గా మీ ఇది చూసి ఇంట్రెస్ట్ వచ్చింది కూడా, లైక్ ఆల్టర్నేటివ్స్ తెలుస్తాయి, సో దట్ వి కెన్ ప్రాక్టీస్ దట్ గుడ్ ప్రాక్టీస్ అని జాయిన్ అయ్యాను. రైట్. సో ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి, కానీ అంటే నేను ఫోకస్ నాది బేసిక్ ఇప్పుడు ఏంటి అని అంటే, జస్ట్ అబ్జర్వ్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడే థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కరెక్టేనా కాదా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని అన్నది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. ఎలా చేయాలి అని అన్నది నాకు నచ్చిన విధంగా నేను చేస్తున్నాను, మీకు నచ్చే విధంగా ఇంకో విధంగా చేసుకోవచ్చు. కానీ ఆ చేసేది కూడా ఎంతవరకు యూస్ఫుల్, ఎంతవరకు కరెక్ట్ అని అన్నది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మోస్ట్లీ లైక్ ఇష్యూస్ ఉన్నాయని అందరికి తెలుసు. ప్రెసెంట్ కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో మనం కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం, అలా ఉంది. సో దట్ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ మీరు యూస్ చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్తే హెల్ప్ అవుతుంది అని రిక్వెస్ట్ చేస్తాను. కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ. రైట్. సో ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయండి? నేను ఐ థింక్ ఇట్స్ బెటర్ నెక్స్ట్ టాపిక్ వెళ్లే ముందు కొన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దామని. సో మీరు అన్మ్యూట్ చేసి ఇంతకుముందు తను అడిగినట్టుగా, జయచంద్ర అడిగినట్టుగా అడగచ్చు, ఎవరన్నా క్వశ్చన్స్ అడగచ్చండి. లేకపోతే ఐ విల్ కంటిన్యూ. గిరి గారు, దిస్ ఇస్ నరేష్. చెప్పండి నరేష్. సార్ ఇది ఇప్పుడు బౌల్స్ వాష్ చేస్తారు, దానికైనా ఆల్టర్నేటివ్ బెస్ట్ ఏంటంటే యాష్ అండి. మన ఇన్ఫాక్ట్ కొంతమంది బొగ్గుతో వచ్చే యాష్ అన్న వాడచ్చు, లేకపోతే కొంతమంది పిడకలతో, ఇవాళ రేపు ఆవు పిడకలు ఎవరు వాడట్లేదు, పిడకలతో కాలబెట్టిన యాష్ వస్తుంది కదా, దాంట్లో కొంచెం ఉప్పు కానీ ఏదన్నా కొంచెం కలిపేసి వాష్ చేసుకోవచ్చు. దాంతో కూడా కొద్దిగా స్లైట్ గా నురుగు వస్తుంది. అండ్ ఆ వచ్చిన వాటర్ కూడా మళ్ళీ ప్లాంట్స్కి వేస్తే శ్రేష్టం. అదే బేసిక్ గా మన ఇంట్లో కిచెన్ లో వచ్చే వేస్ట్ అనేది లేదండి. కిచెన్ లోంచి వచ్చే వేస్ట్ అనేది లేదు, అన్లెస్ ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తప్ప. బాత్రూమ్ నుంచి వచ్చేది కూడా వేస్ట్ లేదు, మనం అవి కరెక్ట్ గా వాడితే. అవన్నీ వాటర్ మళ్ళీ ప్లాంట్స్కి వెళ్ళిపోవచ్చు, అలా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే అఫ్ కోర్స్ నేను అది 100% చేస్తున్నాను, నేను కూడా చేయట్లేదు. బట్ ఈ అన్ని ఐడియాస్ అయితే ఉన్నాయండి, నాకు చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి మనం అందరం చేయొచ్చు, అలాంటి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. వి జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది ఎలా, అంటే ఇలా చెయ్యాలి అని ఒక తపన, ఆ ఇంటెన్షన్ మనకు వస్తే చెయ్యాలనుకుంటే మార్గాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి కరెక్ట్ వెళ్ళడానికి. చెడు వెళ్ళడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి, కానీ మనం చెడు ఎన్నుకుంటున్నాం కదా, ప్రాబ్లం అది. చెడు ఎన్నుకుంటున్నాం అన్న సంగతి కూడా మనకు తెలియట్లేదు, అది ప్రాబ్లం. చెడు చేస్తున్నాం అన్న ప్రాబ్లం అది కూడా తెలియట్లేదు మనకి. సో అదేనండి బేసిక్ గా. సార్ ఒక డౌట్ సార్. గిరి గారు చెప్పండి. ఓకే, ఎవరైనా ఒకళ్ళు. గిరి గారు చెప్పండి. కెన్ వి టేక్ దిస్ వే, అంటే సుమారుగా ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళి 1960s కి బిఫోర్ మనం ఏవేవైతే డైలీ లైఫ్ లో యూస్ చేసే వస్తువులు ఉంటున్నాయో, we can go back to them and use and avoid the latest what you call inventions or the new products that are being marketed.
అది ఒక తప్పకుండా. యాడ్ స్టిక్ కింద తీసుకొని వెళ్ళొచ్చు. తప్పకుండా వెనకటి కాలంలో వాళ్ళు వాడిన అన్ని కరెక్టేనండి. యాక్చువల్ గా మనము డీవియేట్ అయ్యాం, అంటే ఈ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ అండర్స్టాండింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ని అర్థం చేసుకుందామండి. ఈ నేచర్ ని అర్థం చేసుకోవాలంటే నా సజెషన్ ఏంటి అని అంటే, ఒక మా వన్ ఆఫ్ అవర్ వర్క్ షాప్స్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ జీవన్ విద్య అనే వర్క్ షాప్ అటెండ్ అవుతే కొంచెం మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేచర్ ని అర్థం చేసుకోవాలంటే నన్ను నేను అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ మీరు చెప్పినట్టుగా వెనకటి కాలంలో వస్తువులు వాళ్ళు మంచిగా వాడారు, అంతా ఉంది. కానీ ఎడ్యుకేషన్ అనేది మంచి ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఎడ్యుకేషన్ కూడా ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి అని అంటే, రీసెర్చ్ జరగాలండి. ఇప్పుడు మనకి జనరల్ గా రీసెర్చ్ ఎలా జరుగుతుంది అని అంటే, మంచి మంచి ప్రోడక్ట్స్ ఎలా డెవలప్ చేయొచ్చు, మనం ఓన్లీ రూపము గుణము ఇవే చూస్తున్నామండి. వస్తువుల యొక్క రూపము మంచిగా ఎలా కనపడాలి, మంచి స్మెల్ ఎలా రావాలి, సబ్బులు కానీ ఏదైనా సరే, మంచి అడ్వర్టైజ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ మంచి మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇలాంటి వాటిలో రీసెర్చ్ చేస్తున్నాం. కానీ ఈ ఆవర్తనశీల ప్రాసెస్ అని చెప్పాను కదండి నేను, ఒకదాన్ని ఒకటి ఎన్రిచింగ్ గా ఎలా అవుతుంది, ఒక వస్తువు నేను వాడిన తర్వాత దాన్ని వదిలేసినా కూడా అది నేచర్ని ఇంకా ఎన్రిచ్ ఎలా చేస్తుంది అన్న దాని మీద రీసెర్చ్ పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. దాని మీద మనం అర్థమైతే అది చేస్తాం, ఆ రీసెర్చ్ మీద వర్క్ చేస్తాం. మనం చేయాలండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేంజ్ అవ్వాలండి? చేంజ్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ కాదండి, నాకు అర్థం కావాలి. నాకు అర్థమైతే దాని మీద వర్క్ చేస్తాను. సో మా వర్క్షాప్ ఫోకస్ కూడా అదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైందా లేదా నేచర్ గురించి, ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకుంటే నేచర్ గురించి ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు. సో అదేనండి ఆన్సర్. ఏంటంటే అలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వాళ్ళు వాడిన వెనకటి కాలంలో వాడిన సున్ని పిండే వాడాలని ఏం లేదు. ఇంకో ప్రోడక్ట్ మనం రీసెర్చ్ చేసి ఇంకో కనుక్కుందాం. కానీ ఆ ప్రోడక్ట్ ఎలా ఉండాలి? ఆవర్తనశీల ప్రాసెస్, అంటే నాకు ఎన్రిచ్ అవ్వాలి, నా బాడీకి ఉపయోగపడాలి, వాడిన తర్వాత వచ్చే బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కూడా నేచర్కి ఎన్రిచ్ అవ్వాలి. అది నేచర్లో ఆల్రెడీ ఉంది కూడా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఒక మామిడి చెట్టు పెడితే, మామిడికాయ టెంకని మనం నాటేస్తే 100 మామిడికాయలు ఇస్తుంది మనకి, వందల వేల మామిడికాయలు ఇస్తుంది. అలాంటి పాసిబిలిటీ, ప్రాఫిట్ ఆల్రెడీ నేచర్లో ఉంది. అలా నేచర్తో కోఎగ్జిస్ట్ అవుతూ బతకాలి. మనం ఏం చేస్తున్నాం? డామినేట్ చేస్తున్నాం నేచర్ని. నాకు అంత నాలెడ్జ్ ఉంది, కెమిస్ట్రీ తెలుసు, ఫిజిక్స్ తెలుసు ఉంటే దాన్ని కరెక్ట్గా వాడుకోవాలి కదా. అది మేజర్ ప్రాబ్లం మన దగ్గర. సో అదండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. సో లెట్స్ కంటిన్యూ ద టాపిక్. సో ఈ ఫుడ్ అండి, ఫుడ్ మనకు అవసరం కదండి. సో అది ఎక్కడి నుంచి వస్తుంది మనం చూస్తున్నామా? హలో, ఒకటే లాస్ట్ క్వశ్చన్ అండి. లెట్స్ టేక్ ఇట్. వినిపిస్తుందండి, చెప్పండి. క్వశ్చన్ ఆన్సర్స్ చివరిలో అడగండి సార్. అంటే సందీప్ అండి. పర్లేదండి. సందీప్ చెప్పండి సార్. ఒకటే ఒక క్వశ్చన్ అండి సార్. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఈ పండ ఏదైతే ఉందో చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ పండ. ఇది మన డైలీ యూజెస్ కు మనం ఏదైతే మనం పనిచేస్తున్నామో ఇది చాలా అంటే మీన్స్ చెడు చేస్తున్నామో ఈ ప్రకృతికి అనేది అయితే అర్థమవుతుంది సార్. కరెక్ట్. హలో, అవునండి, చెప్పండి సార్. నా క్వశ్చన్ ఏముందంటే సార్, డైరెక్ట్ క్వశ్చన్కి వచ్చేస్తాను. సో ఇప్పుడు మనము ఏదైతే పేస్ట్ వాడుతున్నామో, ఏదైతే సబ్బు వాడుతున్నామో, దీనిపైన ట్రాన్స్పోర్టేషన్ అనేసి, మ్యానుఫ్యాక్చరింగ్ అనేసి కొన్ని లక్షల మంది దీనిపైన ఉపాధి పొందున్నారు సార్. ఒకవేళ మనం అందరం కలిసి దీన్ని ఒకటేసారి ఆఫ్ చేశామనుకోండి వాడేటిది, అప్పుడు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది పోదా సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. వెరీ నైస్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్, పోతుందండి, పోతుంది. కానీ ఇలా న్యాచురల్ గా ఫుడ్ ప్రోడక్ట్స్ ఎలా వాడుకోవచ్చు, దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న రీసెర్చ్ మీద అనే దాని మీద మనం వర్క్ చేస్తే ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు వేప చెట్లు, ఇప్పుడు పళ్ళు తోముకోవడానికి వేప పుల్లని వాడాలనుకోండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆ షిఫ్ట్ జరగాలి. షిఫ్ట్ జరగడానికి కొంచెం టైం పడుతుంది, కొంత సఫర్ అవ్వచ్చు, మీరు అన్నట్టుగా కొన్ని జాబులు పోవచ్చు, కానీ కొత్త జాబులు క్రియేట్ అవుతాయి. అది అందరికీ బెనిఫిట్ అవుతుందండి అలాంటి పాసిబిలిటీస్ మీద మనం వర్క్ చేస్తే. రైట్. సో కరెక్టే సార్ మీరు అన్నది. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైమ్ మన ఇండియన్ కరెన్సీ అమెరికన్ డాలర్ కంటే కాస్ట్లీ మనది. అవును. యా, అదే అవునా సార్? కరెక్టే కదా సార్. మన ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో అమెరికన్ డాలర్ కంటే మనకు కాస్ట్లీ. ఎప్పుడైతే మనం ఈ ప్రొడక్ట్స్ అనేవి మనం డైలీ లైఫ్ కు ఇంట్రడ్యూస్ చేసుకున్నామో అప్పుడే మనం దిగజారుడు అనేది మనకు స్టార్ట్ అయింది. అమెరికన్ డాలర్ అనేది గ్రో అవుతా ఉంది. వన్స్ మనం ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మనం ఆ స్టెప్ తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్. కానీ అప్పటికి ఇప్పటికి ఉన్న చేంజెస్ ఏంటిది అంటే పాపులేషన్ సార్. ఈ పాపులేషన్ ఒకటి కొంచెం హై ఉండడం వల్ల దీని వల్ల కొంచెం మనం ఏమన్నా వెనకబడతానేమో అనే డౌట్ ఉంది. మిగతా అంతా మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్ మీది.
పర్లేదండి. అయితే Thank you, ఇలాంటి వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ పాపులేషన్ రియల్లీ అదేనా ప్రాబ్లమా కాదా, లేకపోతే ఇంకెవరన్నా ప్రాబ్లమా అని అనుకునేది మనం కొంచెం ఈ పెద్ద వర్క్ షాప్ లో చూద్దామండి. బట్ లెట్స్ కంటిన్యూ, టాపిక్ మీద కంటిన్యూ చేద్దాము. సో ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఇది మనకి చాలా అవసరం అండి. హెల్త్ మనకి ఇంపార్టెంటా కాదా అని అంటే ఎవరన్నా నాకు హెల్త్ వద్దు అని అనేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? గిరి గారు, యా శ్రీను, టైం రిమైండర్, ఇట్స్ 4 o'clock. జస్ట్ ఓకే. సో నేను 4:30 వరకు అలా తీసుకుంటాను. ఓకే, జస్ట్ రిమైండ్ చేస్తున్నాను. యా ఓకే. సో ఫుడ్ వాడుతున్నామండి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, అండ్ ఎలాంటి ఫుడ్ తింటున్నాము అందరినీ అడిగితే మీరు హెల్దీగా ఉండాలి అని అనుకుంటే హెల్దీగా ఉండాలని అనుకుంటున్నామని అంటారు, కానీ ఉంటున్నారా? ఓకే. సో హెల్త్ కావాలంటే మనకి ఏం కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి? న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి. దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము? టేస్టీ ఫుడ్. ఏదన్నా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే ఈ రెస్టారెంట్లో టేస్ట్ బాగుంటుంది, అక్కడ టేస్ట్ బాగుంటుంది, ఇది టేస్టీగా ఉంది, న్యూట్రిషియస్గా ఉంది, ఇది నా హెల్త్కి యూస్ఫుల్, ఇది నాకు మంచిది అనే దాంతో ఎంతమంది మనం జీవిస్తున్నాం ఇప్పుడు? చాలా తక్కువ. ఏ ఫుడ్ నేను తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి? ఓకే. సో ఇది అదొక్కటే కాదండి, మనం చాలా వరకు కుకింగ్ చేయడంలో తప్పులేదు. కొన్ని వెజిటబుల్స్ కుక్ చేయాలి, కానీ వాటిని రీహీట్ చేస్తున్నాము, మళ్ళీ కూల్ చేస్తున్నాము, ఫ్రిడ్జ్ వాడుతున్నాము, ఫ్రిడ్జ్లో మైక్రోవేవ్లో వాడిన తర్వాత మీరు ఏవైతే ఫుడ్ ఉందనుకోండి, పెట్టక ముందు దాన్ని తీసిన తర్వాత ఆ స్ట్రక్చర్ వేరండి. ఆ ఫుడ్, మీరు పెట్టిన ఫుడ్ తీసిన ఫుడ్ సేమ్ కాదు. మాలిక్యూల్స్ స్ట్రక్చర్ కానీ వాటి ఆర్గనైజేషన్ కానీ చేంజ్ అయిపోతుంది. సో వీఆర్ నాట్ ఈటింగ్ వాట్ వీ యాక్చువల్లీ వాంట్. సో ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎప్పుడైనా సరే ఫ్రెష్గా కూరగాయలు తెచ్చుకోవడము, ఫ్రెష్గా వండడము, అప్పటికప్పుడు తినడం ఈజ్ ఆల్వేస్ శ్రేష్టం. అలా అని చెప్పి అంటే ఒక ఫుడ్ వేస్ట్ చేయకుండా మిగిలితే వాడుకోండి, కానీ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది, రైట్? అలాగే మనం వెజిటేరియన్ తినాలా, నాన్ వెజిటేరియన్ తినాలా అంటే నేను నాన్ వెజిటేరియన్ తినకూడదు అని చెప్పట్లేదండి. ఆర్మ్డ్ ఫోర్సెస్లో బాగా బలం కావాల్సిన వాళ్ళు, పొలాల్లో పనిచేసే వాళ్ళు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ కావాలి, మజిల్ పవర్ ఎక్కువ కావాలి, స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి నాన్ వెజ్ మేబీ అవసరం. వాళ్ళకి మంచి ప్రోటీన్స్ కావాలి. కానీ ఒక్క విషయం చెప్తానండి, ఇప్పుడు కోడి మాంసము 2 కిలోలు, ఒక కోడి నుంచి 2 కిలోలు కోడి మాంసం వచ్చింది అనుకోండి, ఆ కోడి లైఫ్ టైంలో ఆల్మోస్ట్ 30 to 40 kg గ్రెయిన్స్ అంటే మన ధాన్యాలు తింటుందండి. అండ్ చాలా వాటర్ తాగుతుంది. ఓకే, ఈ గ్రెయిన్స్ పండించడానికి వాటర్ కావాలి, కోడికి వాటర్ ఇవ్వాలి, ప్లస్ కోడికి స్పేస్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ స్పేస్ ఇస్తాము. అండ్ అదే ధాన్యాల్ని 34 మందిని పోషించవచ్చు. దీంట్లో 2 kgల కోడితోటి 4-5 పోషించవచ్చు. సో ఇది ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ నాన్ వెజ్ మీట్ యానిమల్ ఫార్మింగ్ నుంచి వచ్చే, యానిమల్ ఫార్మింగ్ అంటే మన యానిమల్ హస్బెండరీ ఉంది కదండి, మన ఇన్ఫాక్ట్ డైరీ నుంచి కూడా వచ్చే యానిమల్స్ నుంచి వచ్చే మీథేన్ గ్యాస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మేజర్ గ్లోబల్ వార్మింగ్ కాజ్. ఓకే, ఇది కొంచెం మీకు కాంట్రవర్షియల్ గా అనిపించవచ్చు, లెట్స్ నాట్ డిస్కస్ మోర్ ఆన్ దట్, బట్ ఇది మీరు వెరిఫై చేసుకోండి ఒకసారి. నేను ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ నాన్ వెజిటేరియన్ ప్లాంట్ బేస్డ్ డయట్ నేనేం సపోర్ట్ చేయట్లేదు. నేనైతే ఐఎమ్ ప్లాంట్ బేస్డ్ డయట్ మీదనే ఉంటానండి. నేను ఐ డోంట్ టేక్ ఈవెన్ డైరీ ప్రోడక్ట్స్ కూడా, ఏవి అన్ని అవాయిడ్ చేస్తాను నేను. అంటే మీరు ఇలాగే ఉండాలని చెప్పట్లేదు, అది మీ చాయిస్. బట్ నేనైతే ఆల్మోస్ట్ 7 years నుంచి పాలు, పెరుగు, వెన్న, బటర్, ఘీ, పనీరు, ఈవెన్ బిస్కెట్స్లో, చాక్లెట్స్లో మిల్క్ ఉందంటే నేను వాడను. యానిమల్ ప్రోడక్ట్స్, లెదర్ని వాడను, సిల్క్ని వాడను. సో అలా నేను ఉండగలిగాను, హెల్తీగా ఉండగలిగాను ఓన్లీ ప్లాంట్ బేస్డ్ డయట్ మీద. సో ఇది పాసిబుల్ అండి. అండ్ కొంతమందికి ఎలాంటి వాళ్ళకి అంటే లైక్ కోల్డ్ ప్లేసెస్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో, కోల్డ్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి, వాళ్ళు పంటలు ఎక్కువ పండించలేరు కాబట్టి అక్కడ వాళ్ళకి మేబీ కొంత ఫుడ్ కోసం మేబీ మీట్ ఈజ్ ఓకే. బట్ మన ప్లేస్లో మన చాయిసెస్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ. ట్రాపికల్ రీజియన్లో ఎన్నో పంటలు, ఎన్నో రకాల వంటలు, ఎన్నో వెజిటేరియన్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అది చాలా పాసిబిలిటీస్ ఉన్నాయండి దీంట్లో.
అండ్ వీఆర్ హెల్పింగ్ నేచర్ వెన్ వీఆర్ కన్స్యూమింగ్ మోర్ వెజిటేరియన్ ఫుడ్. సో ఇది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంది. అండ్ ఆల్వేస్ ప్రిఫర్ లోకల్లీ గ్రోన్. లోకల్ మన వాళ్ళకి, మన దగ్గర ఉండే వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు అవుతామండి. సీజనల్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఆర్గానిక్, న్యాచురల్. ఇప్పుడు న్యాచురల్ అనేది లేదండి. ఆర్గానిక్ కూడా ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, నాట్ వెరీ న్యాచురల్. న్యాచురల్గా అంటే అసలు ఏది వాడకుండా, ఆవు పేడని కూడా ఈ కంపోస్ట్ చేయకుండా న్యాచురల్గా పెరిగే చెట్లు ఉంటాయి. యాక్చువల్గా ఆల్రెడీ ఫారెస్ట్ న్యాచురల్గానే పెరుగుతుంది. దానికి మనం ఎరువులు వేయట్లేదు, ఏమీ వేయట్లేదు అక్కడ ఫారెస్ట్లలో, అడవులలో. సో అలా న్యాచురల్గా పెరిగే చెట్లలోంచి వచ్చేవి పళ్ళు, కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా శ్రేష్టం ఆర్గానిక్ కంటే. కానీ ఇప్పుడు ఆర్గానికే దొరకట్లేదు, న్యాచురల్ వదిలేసేయండి ఇంకా. సో అయితే దానికోసం అని చెప్పి మేమైతే మా రూఫ్ గార్డెన్ ఒకటి స్టార్ట్ చేసామండి ఇంటి పైన. ఇప్పుడు మీరు చూసే బొమ్మలు ఏవైతే ఉన్నాయో, ఇది కాలీఫ్లవర్ చెట్టు, పక్కన రోజ్ చెట్టు. మా మదర్ ఎక్కువగా, మా పేరెంట్స్ ఎక్కువ చూసుకుంటారండి దీన్ని. అండ్ వాళ్ళు, మా డాడీ ఈజ్ లైక్ ఇప్పుడు 76 ఏజ్, మదర్ ఈజ్ లైక్ 68. వాళ్ళిద్దరూ డైలీ అప్ అండ్ డౌన్ 2 floors ఎక్కి కిందికి వచ్చి పనులు, వాళ్ళకి నీళ్లు పెట్టి అన్ని చూసుకొని, గార్డెనింగ్ అంతా చూసుకొని. ఇది మా రూఫ్ మీద అండి. పపాయ చెట్లు ఎంత పెద్దగా పెరిగాయి చూడండి మీరు. ఓకే, సో అట్లా అన్ని రకాల చెట్లు. వీక్లో మేము 2-3 రోజులు మేము పండించిన పంటలే తింటున్నామండి. ఫ్రూట్స్ ఉన్నాయి, ఈమెన్ పొమోగ్రనేట్, అనార్ ఉంది, అంజీర్ ఉంది, పపాయ ఉంది, ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, కరివేపాకు ఉంది. సో ఇట్లా చాలా పెరిగిస్తున్నాం అండి మేము. మాకు ఆల్మోస్ట్, సో అది అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుండొచ్చు ఇది చేస్తుంటే, ఇంట్లో చేస్తుంటే, కానీ దాంతో వచ్చే సాటిస్ఫాక్షన్ ఈజ్ చాలా ఎక్కువ, రైట్? సో ఇలాగే ఆయిల్స్ వాడుతున్నాం అండి. బయట కొన్న ఆయిల్స్ ఎంత డిజాస్టర్ అంటే, మనం ఇవాళ రేపు వాడే ఆయిల్స్. పల్లి నూనె జనరల్గా లీటర్ పల్లి నూనె మనకి ఎంత కాస్ట్ పడుతుందంటే, ఒరిజినల్ పల్లీల నుంచి రావాలంటే 350 నుంచి 400 రూపాయలు పడుతుందండి. మనం ఎంత కొంటున్నాం? 80 రూపాయలు, 90 రూపాయలు కొంటున్నాం. అది ఎలా తీసుకొస్తున్నారండి అది ఆయిల్? పామ్ ఆయిల్ కలిపి, అది కలిపి, ఇది కలిపి, ఫ్లేవర్స్ వేసి ఏం ఆయిల్ వాడుతున్నాం? అది వెరీ డేంజరస్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్రూట్స్ కూడా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మా చూస్తున్నారండి పపాయ చెట్టు, దాని నుంచి ఫ్రూట్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, వెరీ టేస్టీ, వెరీ స్వీట్. దాంట్లో వచ్చే సీడ్స్ని మేము అల్లా పెడితే పెరగట్లేదండి ఆ పపాయ చెట్టు. ఎందుకు పెరగట్లేదని నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఇట్ ఈస్ జెనెటికల్లీ మాడిఫైడ్. అంటే ఏదో విధంగా కొంచెం మాడిఫై చేసి. గ్రేప్స్ ఉన్నాయి, వైట్ గ్రేప్స్ మనం ఇంతకుముందు వచ్చేవి కదండి, దాంట్లో ఇంతకుముందు సీడ్స్ ఉండేవి. ఇప్పుడు ఆ గ్రేప్స్ దొరకట్లేవు, సీడ్లెస్ గ్రేప్సే దొరుకుతున్నాయి ఇప్పుడు. సీడ్స్ మరి ఎక్కడి నుంచి తీసుకురావాలండి? మళ్ళీ విత్తనం ఇంకొక చెట్టు పెట్టాలంటే ఎక్కడి నుంచి? ఇప్పుడు ఈ పపాయ చెట్టు కూడా అదే పాసిబిలిటీ అయింది మాకు ఇప్పుడు బేసిక్గా. దాంతో పెరగవంట ఇంకా. సో ఈ విత్తనాలు తెచ్చుకోవాలంటే ఎవరి దగ్గర కొనాలి, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అక్కడ. ఆ పపాయ చెట్టు ఒక్క విత్తనం ఎంతో తెలుసా మీకు ఇప్పుడు? కాస్ట్ 100 రూపాయల పైనే. ఒక్క విత్తనం కాస్ట్ 100 రూపాయల పైనే. పపాయ లేదండి, ఒక కాయ 20 రూపాయలు, 30 రూపాయలు దొరుకుతుంది. విత్తనం 100 రూపాయలు ఏంటండి? అలాంటి బతుకైపోయింది మంది. సో ఇలాంటివి ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. చాలా తక్కువ విషయాలు చెప్తున్నాను. సో కమింగ్ టు నా ట్రాన్స్పోర్ట్ అండి, డైలీ ట్రాన్స్పోర్ట్. నేను ఇంతవరకు 2003లో బెంగళూరులో ఉన్నానండి, ఒక 3 సంవత్సరాలు. ఆ టైంలో ఒక స్కూటర్ కొన్నాను, అండ్ అది ఒక 3-4 years బ్యాక్ స్క్రాప్ చేసేసాను. 15 years దాటింది అది, అండ్ దట్ చాలా ఇష్యూస్ వచ్చిందని స్క్రాప్ చేసేసాను, ఎవరికో ఇచ్చేసాను అలాగే. సో ఇంతవరకు నేను కార్ కొనలేదండి. నాకు 20 years ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ, 22 years ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. టెక్నికల్ లీడ్గా టీసీఎస్లో చేస్తున్నాను. నేను ఇంతవరకు బైక్ కొనలేదు, ఆ తర్వాత కారు కొనలేదు. మా డాడ్ది ఉంది, ఇంట్లో ఇప్పటికీ పేరెంట్స్తో ఉంటాను, డాడ్ది కారు ఉంది, బైక్ ఉంది, కానీ మ్యాక్సిమం వాడనండి. నా ఆఫీస్కి వెళ్తే నాది మోస్ట్లీ టీసీఎస్ ఆఫీస్ బస్ ఉంది నాకు. అది ఒకవేళ లేకపోయినా కొంచెం లేట్గా వెళ్ళాలనుకున్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడతాను, సిటీ బస్ కానీ మెట్రో కానీ వాడతాను. అండ్ ఇట్ ఈస్ వెరీ 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 హెల్ప్ఫుల్ అండి. ఓన్ బస్, ఓన్ కారు, ఓన్ బైక్ ఉన్నదానికంటే ఎంత హ్యాపీగా ఉంటామంటే, ఇప్పుడు ఓన్ కారు ఉంది అనుకోండి, దాని మెయింటెనెన్స్, దాని డ్రైవింగ్, రోడ్ మీకు వెళ్ళిన తర్వాత చిరాకు, పార్కింగ్ ఎలా మెయింటైన్ చేస్తాను, ఇన్సూరెన్స్, పోలీసు పట్టుకుంటాడు, గుద్దుతాడు, ఏమో చేస్తాడు, ఎవరెత్తుకుపోతాడు, ఎక్కడ నా గేటు, దాని పార్కింగ్, ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఏవీ లేవండి నాకు. ఎవడో డ్రైవ్ చేస్తున్నాడు నాకు మంచిగా,
అది ఒక బస్సు ఫెయిల్ అయినా ఏమైనా జరిగినా కూడా ఇంకో బస్సు ఎక్కడానికి ఇంకోటి ఉన్నాడు. యాక్సిడెంట్లు జరగవు, 99% యాక్సిడెంట్లు జరగవు. ఎంత హ్యాపీగా ఉంది. నేను నా పనులు నేను చేసుకుంటాను. టీసీఎస్ బస్సులో కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినప్పుడు మ్యూజిక్ వింటాను, మంచి ఆడియోస్ వింటాను, మూవీస్ చూస్తాను, పక్కోళ్ళతో మాట్లాడతాను, ఎన్ని పనులు చేసుకుంటానంటే చదువుతాను, బుక్స్ చదువుతాను, మా పనులు నేను చేసుకుంటాను. ఇన్ని పనులు చేసుకుంటూ అది మీరు డ్రైవింగ్ చేసుకుంటూ చేయగలరా? స్కూటర్ మీద వెళ్ళుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ మీరు చేయగలరా ఇన్ని పనులు? కొంచెం లేట్ అవుతుండొచ్చండి, కానీ ఆ ప్లానింగ్ నేను చేసుకుంటున్నాను కదా. ఎంత అసలు ఇంకా ఎక్కువ టైం మిగులుతుంది నాకు ఇప్పుడు. మన ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా కూడా, ఇన్ఫాక్ట్ మా ఆవిడికైతే స్కూటర్ నడపడం కూడా రాదు అసలు, యాక్చువల్గా కార్ అంతకంటే రాదు. మేము యూజువల్గా ఎప్పుడో ఒకసారి ఎప్పుడు వెళ్తామండి, వారానికి ఒకసారి, మ్యాక్సిమం వారానికి ఒకసారి, అది కూడా నెలకు ఒక్కసారి 2 సార్లు బయటికి వెళ్ళాలనుకుంటే. ఓలా ఉంది, ఓబేర్ ఉంది, నడవగలిగితే మంచిదండి. నడిస్తే ఆరోగ్యానికి కూడా మంచిది. నడిస్తే మేము మా ఇంటి నుంచి 1 కిలోమీటర్ నడక మెట్రో ఎక్కడానికి, దిల్సుఖ్నగర్ మెట్రో వెళ్ళి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళొచ్చు. ఆటో ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి, ఇంత పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను అంతకంటే ఐ డూ సైక్లింగ్. మా ఆఫీస్కి కార్ ఫ్రీ థర్స్డేస్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశానండి. ఎవ్రీ థర్స్డే ఐ యూస్ టు సైకిల్ 28 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి దిల్సుఖ్నగర్ నుంచి గచ్చిబౌలికి 28 కిలోమీటర్స్. సో డైలీ 56 కిలోమీటర్స్ అలా అయ్యేది అప్ అండ్ డౌన్. హ్యాపీగా చేస్తానండి. ఇన్ఫ్యాక్ట్ మా టీసీఎస్ బస్ వాళ్ళు వాళ్ళకంటే ఫాస్ట్గా నేను వెళ్తాను. ఓకే, ఇంకా డీటెయిల్స్ చూపిస్తాను మీకు. ఆదిబట్లకు రీసెంట్గా మూవ్ అయ్యాను ఈ లాస్ట్ ఇయర్ జనవరి, అట్లా డిసెంబర్ జనవరి. లాక్డౌన్ కంటే ముందు ఒక 3 months ఆదిబట్లలో చేశాను. ఎవ్రీ థర్స్డే నేను మా ఫ్రెండ్ కలిసి, ఇద్దరం చూస్తున్నారు కదా ఫోటోలో, ఇద్దరం కలిసి ఒక 2-3 సార్లు కార్ ఫ్రీ థర్స్డేస్ ఆదిబట్లలో ఇనిషియేట్ చేద్దామని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. అఫ్ కోర్స్ ఆ తర్వాత కంటిన్యూ అవ్వలేకపోయాం ఈ లాక్డౌన్ వల్ల. ఇప్పటికైనా కూడా నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మోస్ట్లీ సైక్లింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏనండి. హ్యాపీగా ఉన్నాను అండ్ ఐఎమ్ వెరీ హెల్దీ. ఈ సైక్లింగ్ చేసినందుకు ఎంత హెల్దీ ఉంటుందంటే చాలా మంచి అనిపిస్తుంది. ఇంకా చూస్తాను మీకు డీటెయిల్స్ అగైన్. ఇంకా వాకింగ్, ఇక్కడ దగ్గర ఏమైనా కూరగాయలు తీసుకురావాలి అనుకుంటే మోస్ట్లీ సైకింగ్, వాకింగ్ అండి. ఎప్పుడు నేను బైక్ అసలు తీయడం అనేది 99% నేను చేయను. ఓకే, ఎప్పుడో ఒకసారి మా డాడ్ స్కూటర్ కానీ, ఎప్పుడంటే ఎవరినైనా దింపాలనో, లేకపోతే ఏదైనా పెద్దవాళ్ళు మా ఫాదర్కి హెల్ప్ చేయాలనో, అట్లాంటి ఏదైనా పర్పస్ ఉంటే కానీ డాడ్ స్కూటర్ కానీ కార్ కానీ తీస్తాను, అంతే. అయితే ఎలా అని చెప్పి మీరు ఏమనుకుంటుండొచ్చు అంటే, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు వీళ్ళు, బయటికి వెళ్ళరు అని అనుకుంటారేమో. కానీ జనరల్గా అందరికంటే ఎక్కువ వర్క్ నాకే ఉంటుందండి. ఎందుకంటే నా ఇన్వాల్వ్మెంట్ అలాంటిది. వేరే ఎన్జిఓస్తో అసోసియేట్ అయి ఉన్నాను, చాలా చారిటీస్తో అసోసియేట్ అయినాను. ఇన్ఫ్యాక్ట్ సిహెచ్డిహెచ్సి యాక్టివిటీస్ కానీ, ఆశా ఫర్ ఎడ్యుకేషన్ అనే యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఎన్నో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కొన్ని. ఇన్ఫ్యాక్ట్ కార్ ఫ్రీ థర్స్డేస్ ఇనిషియేటివ్ నేనే తీసుకున్నాను. రాహగిరి అనే ఒక ఇనిషియేటివ్ అయినా మీరు వినే ఉంటారు, అది అలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నాను. వీకెండ్స్ వచ్చిందంటే ఏవేవో చేస్తాను నేను ఇంకా యాక్టివిటీస్. అవన్నీ వాటికి వెళ్ళటానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, సైక్లింగ్ ఏదో ఒకటి చేస్తాను. నా వర్కౌట్ అవుతుంది, ఎక్సర్సైజ్ అవుతుంది, పనులు అవుతాయి. సో ఇదండి నేను నా డైలీ వర్క్ కమ్యూటింగ్ ప్రొసీజర్ అయితే ఇదండి. ఇన్ఫ్యాక్ట్ మొన్న రీసెంట్గా మా ఈ జీవన్ విద్య అటెండ్ అయ్యాను, అతను దయానంద్ గారు అని చెప్పేసి మా ఇంటికి వచ్చారు, నన్ను చూసి ఆయన కూడా నేను కూడా సైకిల్ తీసుకుంటానని చెప్పానండి. ఆయనకి సైకిల్ ఇవ్వడానికి హెల్ప్ చేశాను. అండ్ ఆయన అంటున్నాడు అనమాట, నేను ఏదైనా కూరగాయలు ఇంట్లో ఏదైనా చిన్న పనులు చేయడానికి కూడా బైక్ తీసుకొని వెళ్ళేవాడిని, ఇప్పుడు సైక్లింగ్ చేస్తున్నాను, ఇంత హ్యాపీగా అనిపిస్తుంది అంటున్నారు ఆయన కూడా. సో ఇలాంటి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయండి. ఓకే, ఇది నా బుల్లెట్ అండి. ఇక్కడ లాస్ట్ 89 years నుంచి నాకు ఇంతవరకు ఏ ట్రబుల్ ఇవ్వలేదు. ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ తప్ప, రిమ్ కొంచెం బెండ్ అయింది, నాకు హెడ్ మీద కొంచెం స్లైట్ ఇంజురీ అయింది. బట్ అదర్వైజ్ అది కూడా హైటెక్ సిటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, మన జూబ్లీ హిల్స్ ఏరియాలో అనుకోకుండా అది ఏదో షార్ట్ కట్ తీసుకుందామని జూబ్లీ హిల్స్ 45 రోడ్ నెంబర్ 45 నుంచి వస్తున్నాను. దాన్ని ఇది మ్యాన్ హోల్ ఉంది, దాని మీద కవర్ ఉందనుకున్నాను, కానీ యాక్చువల్గా లేదు, చీకట్లో ఉండే, కొద్దిగా చీకటి, రాత్రి 7:30 టైంకి ముందు టైర్ దాంట్లో పడింది, నేను ముందు జంప్ అయ్యాను అంతే బేసిక్గా. అప్పటికప్పుడు ఒక ఆటో అతను వచ్చి హెల్ప్ చేశాడు బేసిక్గా. సో ఇది ఏంటంటే సైక్లింగ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఇన్నండి. you are saving, you are no pollution, saving petrol, and you have a lot of freedom to do whatever that you want. యూజువల్గా నేను నా బ్యాగ్ నేను క్యారీ చేస్తానండి,
నా ల్యాప్టాప్ ఆఫీస్ ఉంటే ల్యాప్టాప్ బ్యాగ్ క్యారీ చేస్తాను, అండ్ ఎక్స్ట్రా బ్యాగ్ ఒకటి పెట్టుకుంటాను. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా సామాన్లు కొనడానికి, కూరగాయలు కొనడానికి, ఏమన్నా అవసరం ఉన్నాయో అవి తీసుకోవడానికి అన్ని పనులు చేసుకుంటూ వస్తాను. అండ్ దీనంత ఫ్రీడమ్ ఇంకోటి లేదు నాకు ఇప్పుడు. ఓకే, సో ఇదండి దీని ప్లస్ మనం చూడాల్సింది మన మీడియా సొసైటీ మన మీద ఎఫెక్ట్ ఎంత ఉంది, ఎంత ఘోరంగా ఉంది అని అంటే చూడాలండి. మనం అంటే ఎంత ఘోరంగా చేసుకుంటున్నాం అంటే మనల్ని మనము మోసపోతున్నామండి లిటరల్గా. ఈ అడ్వర్టైజ్ ఇవాళ రేపు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా ఇవి చూడ్డానికి బాగుంటాయి, మీరు మంచిగా అవుతారు, చూడ్డానికి మంచిగా అవుతారు అనే దాని మీద ఫోకస్ ఉంది, కానీ అండర్స్టాండింగ్ మీద ఎక్కడుందండి? ఎవరు చేస్తున్నారండి? ఈ ఫేర్నెస్ క్రీమ్స్, సోప్స్, షాంపూస్, క్లీనర్స్, ఫుడ్ మీద ఈ అన్ని ఫోన్స్, గ్యాడ్జెట్స్ అలా అని చెప్పి యూనో స్మార్ట్ ఫోన్స్ కొనొద్దని కాదండి. స్మార్ట్ ఫోన్స్ ఇవాళ రేపు చూస్తున్నానండి, పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంది వాట్సాప్లో స్టేటస్ చూస్తుంటారండి అందరిది. దానివల్ల వచ్చేది ఏంటి? అందరి స్టేటస్లు చూస్తుంటారు. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారన్నది ఎందుకండి మనకి? నేను మంచిగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నానన్న దాని మీద ఫోకస్ పెడితే, నాకేం కావాలో నేను తెలుసుకుంటే వాటి మీద ఫోకస్ పెడితే నా మీద వర్క్ చేస్తాము. వాట్సాప్ వాడకూడదని కాదు నేను చెప్పేది అక్కడ. వాట్సాప్ ఇన్ఫర్మేషన్, ఒకరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే వాడండి, నో ప్రాబ్లం. కానీ దాన్ని యూట్యూబ్ ఉందండి, యూట్యూబ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని ఒక 15 years బ్యాక్ అతను కనిపెడితే, గూగుల్ కూడా కొన్నాడు తర్వాత కనిపెడితే, ఇది ఇప్పుడు 98% మిస్యూజ్డ్ టూల్ యూట్యూబ్. వస్తువులు వాడొద్దని కాదు, వాడండి, కానీ రైట్ యూటిలైజ్ చేయండి. అది నేను చెప్పాలనుకున్నదండి. ఇవన్నీ ఎందుకు వచ్చాయనంటే మన సొసైటల్ ప్రెషర్, కానీ పక్కోడు యూనో మంచి కార్ కొన్నాడు, నేను అలాంటి కారే కొనాలి, మంచి ఐఫోన్ ఉంది, నేను కూడా ఐఫోన్ కొనాలి. నేను ఏమంటున్నానంటే ఫోన్ కొనొద్దని కాదు, స్మార్ట్ ఫోన్ కొనొద్దని కాదు, దాని అవసరం ఏంటో తెలుసుకుందాం అండి. పర్పస్ ఏంటి? నాకు ఫోన్ ఎందుకు కావాలి? ఫోటోలు తీయాలనుకుంటే మంచి ఫోటో, మంచి కెమెరా, రిజల్యూషన్ ఉండే కెమెరా తీసుకోండి, నో ప్రాబ్లం. అది తెలుసుకొని తీసుకోండి, అది మంచి కెమెరా దేనికి ఉంది అని తీసుకోండి, నో ప్రాబ్లం. ప్లస్ మ్యూజిక్ వినాలి, ఓకే, మ్యూజిక్ వినండి. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలి, ఓకే. ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసి, నా రిక్వైర్మెంట్ ఏంటి ఐడెంటిఫై చేసుకొని, ఇవి దేంట్లో బాగున్నాయి, ఏ ఫోన్ ఫీచర్లో ఉన్నాయని సెలెక్ట్ చేసుకొని ఆ ఫోన్ మీరు తీసుకోండి, నో ప్రాబ్లం విత్ దాట్. కానీ పక్కోడిని ఏం చేద్దాము, పక్కోడిని చూద్దాము, పక్కోడు ఏం చేస్తున్నాడు, వాడేం కొంటున్నాడు, వాడేం బట్టలు వేసుకుంటున్నాడు, ఎందుకండి అవన్నీ మనకి? అది దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఫర్. ఇది మనం అనుకుంటున్నాం కానీ ఇది పెద్ద ప్రాబ్లం కాదని. రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ కి దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం అండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మన వీక్నెస్ ని వాళ్ళు పట్టేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎవరు స్మార్ట్ అవ్వాలండి? ఫోన్ స్మార్ట్ ఉండాలా, మనం స్మార్ట్ ఉండాలా? అన్ఫార్చునేట్లీ వీఆర్ డ్రివెన్ బై టెక్నాలజీ నౌ. వీ షుడ్ డ్రైవ్ ద టెక్నాలజీ. టెక్నాలజీని మనం డ్రైవ్ చేయాలి, కానీ టెక్నాలజీ మనల్ని డ్రైవ్ చేయడం ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు. న్యాచురల్ ఇంటెలిజెన్స్ కదా మనకు కావాల్సింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకుందాం. సో అలాగే ఇప్పుడు నేను చాలా NGOs తోటి అసోసియేట్ అయి ఉన్నానండి. లైక్ టు నేమ్ ఎ ఫ్యూ, ఐ మేక్ వెబ్సైట్స్. ఒక 15 NGOs కి నేను ఫ్రీగా వెబ్సైట్స్ చేసిస్తానండి. అండ్ ఐ లర్న్ త్రూ దాట్. వెబ్సైట్ నాది యాక్చువల్గా, నా IT కూడా కాదు. యాక్చువల్లీ TCSలో జాబ్ చేస్తున్నా కూడా నాది IT కాదు, ఇంజనీరింగ్ సైడ్, బేసిక్గా మెకానికల్ ఇంజనీరింగ్, కంట్రోల్ సిస్టమ్స్, ఆటోమోటివ్ ఇండస్ట్రీ మీద జాబ్ చేస్తాను. బట్ ITలో కూడా ఎక్స్పోజర్ వచ్చింది నాకు, ఇప్పుడు చాలా ఎక్స్పోజర్ వచ్చింది. ఎందుకు అని అంటే అందరికీ వెబ్సైట్స్ చేసిస్తాను, వాళ్ళని డొమైన్స్, హోస్టింగ్, ఈమెయిల్స్ కన్ఫిగర్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటాను పనులు. సో అందుకోసం కూడా నేను బాగా తిరుగుతుంటాను. కార్ ఫ్రీ థర్స్డేస్ అనేది ఒక ఇనిషియేటివ్ నేను మా ఫ్రెండ్ కలిసి చేసాం. రాగిరి కార్ ఫ్రీ థర్స్డేస్ ఇద్దరం కలిసి చేసామండి. అప్పట్లో చాలా పాపులర్ అయ్యేవి కూడా. రాగిరి అని మీరు వినే ఉంటుంటారు. ఒక వన్ సైడ్ ఆఫ్ ద రోడ్ సండే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఒక రోడ్ మొత్తం ఆక్యుపై చేసుకొని ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్, నో వెహికల్స్ ఆన్ దట్ రోడ్. మొత్తం మీరు ఏం ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు, ఆడుకోండి, స్కిప్పింగ్ చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారో, యోగా చేస్తారో, డాన్స్ చేస్తారో, అంతా మీ ఇష్టం. అట్లా జనాలు ఎవ్రీ సండే మార్నింగ్ వచ్చేవాళ్ళు, 3-4 hours మంచిగా ఆడుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. రోడ్స్ ఆర్ మెంట్ టు బి ఫర్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, సైక్లింగ్ చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఒకటి ఏంటంటే మనం ఇంకోటి హాంకింగ్ చేస్తామండి, హార్న్ కొడుతుంటాం మనం.
హార్న్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్. నా లోపం నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అక్కడ. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారండి అక్కడ బయట. వాళ్ళు పనులు చేయడానికి వెళ్తున్నారు, వాళ్ళు రోడ్ మీద ఉండాలి, వాళ్ళకి ఆ హక్కు ఉంది. మనం ఎవరు అండి హార్న్ కొట్టి వాడిని పక్క జరుగు అని చెప్పడానికి? ఒకవేళ వాడిని ఏదో అడ్డదిడ్డంగా కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు అట్లా అడ్డదిడ్డంగా వెళ్ళేటోళ్ళు, వాళ్ళకి హార్న్ కొట్టి వాళ్ళు నేర్చేసుకుంటారా? పని అవుతుందా? కాదు. నా ఇనేబిలిటీని నేను ఎక్స్ప్రెస్ చేయడానికి హార్న్ కొడతాను. ఎందుకంటే అవసరమా? ఏమైనా పని జరుగుతుందా హార్న్ కొట్టినందుకు? అండ్ సైక్లింగ్ చేసే వాళ్ళకి నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటాను. నేను సైక్లింగ్ చేస్తుంటేనే మంచిగా స్ట్రైట్గా ఐ ఫాలో ఆల్ ద రూల్స్. ఇంతకుముందు మీరు చూసుంటారు, ఐ పుట్ ఆన్ హెల్మెట్, సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడితే నేను ఆగుతాను. సో అలా ఆ డిసిప్లిన్ మనకి రావాలండి. అండ్ ఇవన్నీ చేస్తున్నందుకు ఆ డిసిప్లిన్ నాకు వచ్చింది. బేసిక్గా ఎంత డిసిప్లిన్గా ఉంటున్నానంటే, నేను ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్తాను, అంతే టైం వర్క్ చేస్తాను, పర్ఫెక్ట్గా చేస్తాను, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్. ఈ అందులో ఈ చాలా ఎన్జిఓస్కి నేను ఫార్మర్స్ తో వర్క్ చేసే వాళ్ళకి, ఇంకోటి ఫార్మర్స్కి హెల్ప్ చేయండి. మీరు ఎంత హెల్ప్ చేస్తే మనకి అంత మంచి ఫుడ్ ఇస్తారండి వాళ్ళు. వాళ్ళకి అవేర్నెస్ పెంచండి. మనం ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ పెంచాలంటే మన అవేర్నెస్ పెరగాలి. దాని మీద ఫోకస్ చేద్దాం ఫస్ట్. ఫార్మర్స్ ఆర్ ద వన్స్ హు ఆర్ గివింగ్ అస్ ద ఫుడ్, క్లోత్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళేనండి మనకి. రైట్. సో ఇది సమ్ ఆఫ్ దీస్ ఫొటోస్ మా ఇంట్లో రూఫ్ గార్డెన్ మీద నా జట్టు. నేను నా ఓన్గా నేనే పెరుగు చేసుకుంటానండి పల్లీలతో. నా మిల్క్ కూడా చూస్తాను మీకు. ఇన్ఫ్యాక్ట్ నేను చేసుకునే మిల్క్, నేను టీ, కాఫీ, స్వీట్లు అన్నీ తింటాను, కానీ నేను చేసుకునే మిల్క్ తోటి, నట్స్ తోటి, మీరు పీనట్స్ తోటి కర్డ్ చేసుకుంటాను, ఆల్మండ్స్, క్యాష్యూస్ తోటి మిల్క్ చేసుకుంటాను. చాలా చాయిసెస్ ఉన్నాయండి. అది కూడా లిస్ట్ చూపిస్తాను మీకు. ఇంతకుముందు మీరు చూసి ఉంటారు. ఇది సోలార్ ప్యానల్ అండి. పైన మాకు ఒక 1.5 lakh పెట్టి మా ఫాదర్ కాంట్రాక్ట్ తోటి రూఫ్, మన సోలార్ ప్యానల్స్ అన్ని వేయించామండి, ఒక 1 side ఆఫ్ ద రూఫ్ మొత్తం. అండ్ ఇంతకుముందు మాకు 2500 నుంచి 3000 వరకు కరెంట్ బిల్ వచ్చేది. ఇప్పుడు మాకు 200 to 300 అలా వస్తుంది. 10 times తగ్గిపోయింది. అండ్ అప్పుడప్పుడు నెగిటివ్ బిల్ కూడా వస్తుంది, ఎందుకంటే దిస్ ఇస్ గోస్ టు గవర్నమెంట్ ఈ కరెంట్ కూడా. సో ఆ పాసిబిలిటీ ఇది కూడా మేము ఆల్మోస్ట్ సెల్ఫ్ సస్టైన్డ్ అండి. ఒక 50% సెల్ఫ్ సస్టైన్డ్, ఇంట్లో బయట వాళ్ళకి డిపెండ్ అవ్వకుండా. ఇదే కావాలండి మనం బేసిక్గా. మనకు కావాల్సింది కూడా సెల్ఫ్ సస్టైన్డ్గా. వేరే వాటి మీద, వేరే దాని మీద ఎందుకు ఎక్కువ డిపెండ్ అవ్వాలండి? మన ఓన్గా మనం బతకలేమా అన్నది ఆలోచించుకొని బతకగలిగితే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి ఇందులో. రైట్. సో ఇది మా రూఫ్ గార్డెన్ పెద్ద ఫోటో. సో అన్ని రకాల చెట్లు అన్నీ పెంచుతామండి. పెద్ద ఇల్లు అంటే అది కూడా కాదండి, జస్ట్ 220 square yardsలో కన్స్ట్రక్టెడ్ ఏరియా కొంచెం బాగానే ఎక్కువగా ఉంటుంది. ఒక 180 to 190 square yardsలో కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ టోటల్గా హాఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ రూఫ్ గార్డెన్ పెట్టుకున్నాము. అన్ని రకాల చెట్లు ఉన్నాయి మోరాలెస్. ఇప్పుడు కొంచెం అంత కనపడట్లేదు గ్రీన్గా, ఎందుకంటే కొంచెం ఇది అంత సీజన్ కాదు కాబట్టి, బట్ అదర్వైజ్ బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పిచ్చుకలు కూడా మా ఇంటి పైకి వస్తుంటాయండి. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఇక్కడ చిన్న చెట్టు ఉంది కదా, ఈ పెద్ద చెట్టు, ఆ చెట్టు కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 years నుంచి మా ఇంటి ముందు నుంచే ఉంది. ఎగ్జాక్ట్ టైం తెలియదు నాకు కూడా. దాన్ని కూడా నేను ఎంతో ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాను. ఒక్కోసారి ఏంటంటే అది కరెంట్ వైర్లకు అడ్డొస్తుంది, కేబుల్ వైర్స్కి అడ్డొస్తుంది అని చెప్పేసి కొట్టేవాళ్ళు వస్తుంటారు, పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. అది ఏం కుదరదని చెప్పి నేను చాలా వరకు ట్రై చేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాను. మీరు వైర్లని డైవర్ట్ చేసుకుంటారు, అంతేగాని చెట్టును మాత్రం నరకండి అని చెప్తాను నేను ఎప్పుడైనా సరే. సో ఇదండి ఆల్టర్నేటివ్స్. ఇంతకుముందు అడిగారండి ఎవరు ఏం చేయొచ్చు అని అండి వీటికని. నేను తీసుకునే ఆల్టర్నేటివ్స్ అండి, నేను చేసుకునే మిల్క్, ఆల్మండ్స్ అంటే ఈ బాదాం నుంచి, కాజు నుంచి, పచ్చి కొబ్బరికాయ నుంచి, సోయాస్ నుంచి మిల్క్ మేకర్ అని కొన్నానండి. నట్ మిల్క్ మేకర్ అని ఒకటి కొన్నాను 5000 పెట్టి. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ నట్స్ వేసేసి, అంటే ఓవర్ నైట్ సోక్ చేసిన నట్స్ వేసేసి, వాటర్ వేసేసి చేసుకుంటే దాన్ని మళ్ళీ అది జస్ట్ గ్రైండర్, అది కూడా బాగా ఫైన్ గ్రైండ్ చేస్తుంది. అండ్ దాన్ని ఫిల్టర్ చేసుకుంటే వచ్చేది మిల్క్. దాన్ని బాయిల్ చేసుకొని మీరు అన్నీ చేసుకోవచ్చు, స్వీట్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ పన్నీర్ కానీ, కర్డ్ కానీ అన్నీ చేసుకోవచ్చు. నేను అన్నీ టేస్ట్ చేస్తానండి. ఇన్ఫ్యాక్ట్ మీరు మీ మిల్క్ తాగుతారు అంటే, డైరీ మిల్క్ తాగేవాళ్ళు ఏంటంటే ఇది ఒకటే టేస్ట్ ఉంటుంది. నాకు ఈ ఆల్మండ్ మిల్క్ చాలా మంచిగా అనిపిస్తుంది సోయా మిల్క్ కంటే. సో
ఎన్నో పాసిబిలిటీస్ అండ్ మచ్ మోర్ హెల్దీ. ఇవాళ రేపు వచ్చే మిల్క్లో వాళ్ళు పాస్చరైజేషన్ అని, అంత ట్రాన్స్పోర్టేషన్ అని, ఆ ప్లాస్టిక్ కవర్లలో పెట్టి అమ్మి దాన్ని నానా చండాలం చేసేసి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి అంత ఫ్యాట్, కొలెస్ట్రాల్ అంతా వచ్చేది మళ్ళీ డైరీ ప్రోడక్ట్స్ నుంచే. అలా అని చెప్పి మీరు మిల్క్ మానేమని కూడా నా సజెషన్ కాదు, బట్ అట్లీస్ట్ బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ హ్యావింగ్. అలా అని చెప్పి మీరు ఒకవేళ ఆవుని పెంచుకొని మీరు మీ అంతలు మీరు దాన్ని న్యాచురల్గా ఇంజెక్షన్స్ ఇవ్వకుండా న్యాచురల్గా పాలు ఇచ్చి దూడకి ఇచ్చిన తర్వాత మిగులితే వచ్చే పాలు మీరు తాగుతారు అనుకుంటే మోర్ దెన్ వెల్కమ్ అండి. నాకు ఆ పాసిబిలిటీ సిటీలో మనకి లేదు కాబట్టి నేను ఇలా నా ప్రిఫరెన్స్ ఇది అంతే. సో అన్నీ చేసుకుంటానండి. నాకు ఇంకా ఇన్ఫాక్ట్ కర్డ్, ఆల్మండ్ మిల్క్ తోటి, పీనట్ మిల్క్ తోటి కర్డ్ చేసుకుంటాను. ఎస్పెషలీ మా ఫ్యామిలీ, మా ఆవిడ చేసి పెడుతుందండి. అంటే నేను చేసుకుంటానని కాదు, నా క్రెడిట్ అంతా కూడా మా ఆవిడ. ఫ్యామిలీ కోఆపరేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీంట్లో. మీరు ఎంత నేచర్ లవర్ అన్నా కూడా ఫ్యామిలీ కోఆపరేషన్ లేకపోతే ఏమి చేయలేరు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవేర్నెస్ ఉండాలి. మనం ఆ ఫ్యామిలీకి మనం అవేర్నెస్ ఇవ్వగలిగితే ఆ కోఆపరేషన్ ఆటోమేటిక్గా ఉంటుంది. మనకు అర్థం కాదో మనం అర్థం చేయలేము, చేయించలేము, అప్పుడు వాళ్ళు హెల్ప్ చేయలేరు. సో అందుకని ఏంటంటే మనం అందరికీ అర్థం అవడం అన్నది ఇంపార్టెంట్ అండి. ఘీ, బటర్ ఇవి కూడా తింటానండి నేను. దానికి ఏంటంటే ఇంట్లో చేసుకోవడం కొద్దిగా కష్టం. ఇది వెగన్ దుకాన్ అని ఒకటి ఉందండి వెబ్సైట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఇవి చూస్తే మీ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. నా ఎంత ఒక 100 గ్రాముల పల్లీలు, అంటే 100 గ్రాముల పల్లీలు ఎంత ఉంటాయండి? మా అంటే 40-50 రూపాయల కిలో అనుకోండి. 4 రూపాయల పల్లీలు నాకు 1 లీటర్ మిల్క్ ఇస్తుంది. 1 లీటర్ మిల్క్ వస్తుందండి. చూడు, యూ కెన్ ఇమాజిన్. అండ్ కర్డ్ కూడా అంతే. సో అండ్ ఘీ వీగన్ దుకాన్ వెబ్సైట్, అది ముంబై బేస్డ్, బెంగళూరు బేస్డ్. 500 లోపలేనండి, 490కో ఏమో 1 లీటర్ ఘీ ఇస్తున్నాడు. సో అండ్ పర్సులు, బెల్ట్లు, షూస్ నేను వాడేవన్నీ కూడా. ఇన్ఫ్యాక్ట్ షూస్ నేను ఐ మీన్ టు రన్నింగ్ అంటూ ఆల్సో రన్నింగ్, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేస్తాను నేను. మ్యారథాన్లు చేస్తున్నాను, ఒక 2 మ్యారథాన్లు చేస్తున్నాను, 2 ఫుల్ మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్స్ ఆఫ్ రన్నింగ్, హెల్త్ కోసం అండి బేసిక్గా. బట్ ఇట్స్ మై ప్యాషన్. అంటే దేర్ ఈస్ అ గ్రూప్, హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ అని ఉంది. దాంట్లో మ్యారథాన్స్ ఆర్గనైజ్ చేశాను, చారిటీస్కి ఫండ్ రైజింగ్లో హెల్ప్ చేశాను. సో ఇట్స్ మై ప్యాషన్. సో అట్లా రన్నింగ్ అవన్నీ, దానికి షూస్ కొంటాం కదా, ఆ షూస్ కూడా నేను గోల్డ్ స్టార్ అని చెప్పేసి కాటన్ బేస్డ్ షూ అండి. కింద రబ్బర్ ఉంటుంది, సోల్. 300-400 యాక్చువల్గా డిస్కౌంటెడ్తో 100-300 రూపీస్ కొన్నాను. దాంట్లో ఇన్నర్ సోల్ అంటే రన్నర్కి కొంచెం ఏంటంటే రన్నింగ్ చేసే వాళ్ళకి కొద్దిగా కుషనింగ్ ఎక్కువ ఉండాలి. సో ఇన్నర్ సోల్ అని చెప్పి అదొక 400-500 పెట్టి ఎక్స్ట్రా పెట్టి 1000 రూపీస్ లోపల మంచి రన్నింగ్ షూస్ వచ్చేటట్టు చేసుకున్నాను నేను. యాక్చువల్గా బయట చూస్తే మీరు రీబాక్, నైకీ ఇవన్నీ ఏంటంటే 3000కి తక్కువలో ఎక్కడ దొరకదండి రన్నింగ్ షూస్ మంచివి. పర్సు, నా పర్సు మీకు చూపిస్తాను ఇక్కడ, ఒక నిమిషం. మీకు కనిపిస్తుందండి? ఇది పర్సు ఏంటంటే కాటన్ బేస్డ్. ఇది గూంజ్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారండి. అండ్ పర్సు మన పర్పస్ ఏంటండి? మన డబ్బులు జాగ్రత్త పెట్టుకోవడానికి, అంతే కదండి. డబ్బులు, క్రెడిట్ కార్డ్స్, కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్, డబ్బులు జాగ్రత్త పెట్టుకోవడానికి లెదర్ పర్సులు వాడతారండి అందరూ. లెదర్ పర్స్ ఏంటంటే నేను యూజువల్గా మనం బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటారు చాలా మంది. అది కూడా తప్పే, ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు హైట్ అటు ఇటు అవుతుంది కాబట్టి సైడ్ పాకెట్లో పెట్టుకుంటారు. ప్యాంట్లలో సైడ్ పాకెట్లో నుంచి పడిపోతుంటాయి వాలెట్స్ చాలా మందివి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కాటన్ది కదా, ఇది ఎంత స్టిక్ అయిపోతుందంటే లోపల, నేను కొంచెం తీయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో ఇంకా చెప్పాలంటే. అసలు పడే ఛాన్సే లేదండి, ఇది అంత బాగుంటుంది. దీని పర్పస్ పర్ఫెక్ట్గా సాల్వ్ అయింది నాకు ఇక్కడ. ఇలాంటి మళ్ళీ బెల్ట్, రెగ్జిన్ తోటి చేసే బెల్ట్ ఉంటుందండి, ఎంత బాగా వస్తుందంటే నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి ఒకటే బెల్ట్ వాడుతున్నాను. లెదర్ బెల్ట్ అసలు రాదు అంతగానో, పర్ఫెక్ట్గా వస్తుందండి. యూనో కాటన్ క్లోత్స్ ఎన్ని రోజులు వాడుకున్నా ఏం కావండి. ఓకే, షికాకాయ నుంచి సబ్బులు చేసుకుంటాము, అదే సో మన షాంపూ లాగా వాడుతుంటాము, సున్నిపిండి చేసుకుంటాము. ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి అన్నిటికీ. ఓకేనండి, ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయండి? ఇప్పుడు ఐ విల్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. సార్ ఇది పర్సు అండ్ బెల్ట్ అన్నారు కదా, క్లాత్ చెప్పండి. బెల్ట్
పర్సన్ అన్నారు కదా, అది ఫ్రమ్ goonj.com. గూంజ్ అని మీరు గూగుల్ సెర్చ్ చేయండి, GOONJ. అంటే వాళ్ళు మామూలుగా అక్కడ ఆర్గనైజేషన్ లో అమ్ముతున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళు ఒక స్టాల్ లో అమ్మారండి. నేను ఇట్లా హైదరాబాద్ రన్నర్స్ ఈవెంట్ పెట్టినప్పుడు స్టాల్ పెట్టినప్పుడు వాళ్ళు అక్కడ అమ్మారు. 100 రూపాయలు కొన్నాను నేను ఇక్కడ, 150 అనుకుంటా. బెల్ట్స్ కూడా నేను ఏం చేస్తానంటే మా దిల్సుఖ్ నగర్ లో చాలా మంది ఫుట్పాత్ మీద అమ్ముతుంటారండి బెల్ట్స్, ప్లాస్టిక్ వి. 150 రూపాయలు 200కి అమ్ముతాడండి మంచి బెల్ట్. అంతే, అదొక్కటే 4 ఏళ్ళు వాడాను ఇప్పటి వరకు. అది ఏముండదు, రెగ్జిన్ అంతే బేసిక్ గా. సార్ వేగన్ దుకాన్ ఏదో అన్నారు కదా? అవునండి, vegandukan.com. స్పెల్లింగ్ చెప్తారా? ఇక్కడ రాసిందండి, VEGANDUKAN. అది ఇంపార్టెంట్ కాదండి బేసిక్ గా, బట్ అట్లాంటివి చాలా వెబ్సైట్స్ ఉండొచ్చు, యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. థ్యాంక్ యూ. యా, సో ఇది వన్ ఆఫ్ మై రన్నింగ్. ఇవాళ మార్నింగ్ రన్ చేశానండి, చూడండి మీకు ఇవాళ 6:14 AM సాటర్డే January 9, 2021. 39 minutes లో 6. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సన్లైట్, మార్నింగ్ సన్లైట్ మనకి అట్లీస్ట్ ½ an hour కావాలి. అండ్ అదే సన్లైట్ లో ఐఎమ్ డూయింగ్ మై రన్నింగ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఇంటి పక్కనే. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ సరూర్ నగర్ లేక్, సీషో, మినీ ట్యాంక్ బండ్ అంటాం దాన్ని, రైట్? సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. సో ఇన్ఫాక్ట్ ఇది ఈ సైడ్ కొంచెం చూడండి, ఈ రన్ జస్ట్ బిఫోర్ లాక్డౌన్ January 12th పింకథాన్ డే అని ఉండిందండి. ఆడవాళ్ళందరూ వాళ్ళకి ఆ రోజు శారీ రన్ అని చెప్పి ఆర్గనైజ్ చేశాము. ఆ రోజు వాళ్ళతో కొంచెం కంపెనీ ఇచ్చాను. బేసిక్గా 16 kilometers రన్ చేశాను 2 hours లోపల. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ గ్యాదరింగ్. ఇట్లాంటివి నేను రన్, జనాలతో అందరూ ఇంటరాక్షన్, సోషలైజింగ్ ఇలాంటివి చేస్తుంటాను. ఆన్ టాప్ ఆఫ్ దట్ దిస్ ఇస్ మై సైక్లింగ్ ఎక్స్పీరియన్స్. సో అండ్ ఐ యూస్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నేను యూజ్ చేయనని ఏం లేదండి. ఈ GPS వాచ్ వాడుకుంటాను ఒకటి, అండ్ ఆ GPS వాచ్ స్మార్ట్ వాచ్, ఇట్స్ స్మార్ట్ వాచ్ బట్ ఐ యూజ్ ఇట్. దీంట్లో మీకు హార్ట్ రేట్ ఎంతో చెప్తుంది, ఏ రూట్ లో పాస్ చేసావు, ఇదంతా మీకు డైరెక్షన్స్ ఇస్తుండండి. ఇది 13.7 kilometers ఒక రోజు బర్కత్పూర్కి వెళ్ళాను మొన్న రీసెంట్ గా November 8th. ఇది June 20th, ఆఫ్టర్ లాక్డౌన్ ఇదంతా. ఒక రోజు అమీర్పేట్కి వెళ్ళి వచ్చాను. అలాగే 20.7 kilometers per hour, అంటే పర్ అవర్. మీకు మామూలుగా బైక్ లో సిటీలో ట్రాఫిక్, మామూలు బైక్ మీద కూడా ఇంత స్పీడ్ లో వెళ్ళలేరేమో. నేను ఇంకా ఆన్ టాప్ ఆఫ్ దట్ మొదలు ఆగుతాను, కొన్ని పనులు చేసుకుంటాను. అంతా చేసిన తర్వాత కూడా ఇదే స్పీడ్ లో వచ్చేస్తాను నేను. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. అది ఏంటంటే భయపడతాం అండి. ఒకటి ఫస్ట్ థింగ్, సైక్లింగ్ మంచిది, మోకాళ్ళకి మంచిది కాదు. మంచి సైకిల్ తీసుకోండి. మీరు మంచి బైక్ కొనాలని ఎలాగో అనుకుంటారు కదా, మంచి కార్ కొనాలని ఎలా అనుకుంటారు కదా. నా సైకిల్ కొద్దిగా కాస్ట్లీ, ఒక 25,000 పెట్టి కొన్నాను. కానీ 8 ఏళ్ళు ఎంత బాగా వచ్చిందంటే వెరీ కంఫర్టబుల్ అండి. కాళ్ళు నొప్పులు కాదు కదా, అసలు ఏ నొప్పులు లేవు. ఇన్ఫాక్ట్ రాత్రిపూట పడుకుంటే మంచి నిద్ర పడుతుందండి. కొద్దిగా టైరింగ్ ఉంటుంది, బట్ ఏదైనా వర్క్ చేస్తే ఆ టైరింగ్ ఉంటుంది. అది ఎక్సర్సైజ్ కూడా, బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది కదా. ఎంత మంచి నిద్ర పడుతుంది అంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఆ హెల్త్ బాగుంటుంది, మంచి నిద్ర పడుతుంది. నాకు ఏవి ఇంతవరకు నేను అసలు యాక్చువల్గా లాస్ట్ 4-5 years నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి. మధ్యలో 1-2 సార్లు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళానేమో, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి. మేజర్గా ఏమన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయుర్వేదిక్ డాక్టర్ మా ఫ్రెండే ఉన్నాడు, మా గ్రూప్లోనే ఉన్నాడు, డాక్టర్ సుందర్ గారు అని. ఆయన దగ్గరికి ఏదన్నా సజెషన్స్ తీసుకుంటాను ఫోన్ చేసి, ఏం చేస్తే బాగుంటుందని. అంతే. 4-5 years నుంచి నేను ఇంతవరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి. యూ కెన్ ఇమాజిన్, అంత హెల్తీగా ఉంటాను. అండ్ ఇట్స్ ఆల్ పాసిబుల్. ఓకే, సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, ఇది నేను నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే షేర్ చేశానండి, నా అండర్స్టాండింగ్ మాత్రమే. ఇలాగే చేయాలని మాత్రం నేను చెప్పట్లేదండి. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఇలాగే చేయాలి, మీరు ఇలాగే ఉండాలని మాత్రం నేను చెప్పేది కాదు. కానీ అట్లీస్ట్ దీంట్లో ఏదైనా మంచి ఉంది అని అంటే, మీకు మంచిగా అనిపించింది అంటే తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ మీకు తగ్గే విధంగా, ఎందుకనంటే ఇలాగే చేస్తే మీరు ఇలాగే చేయాలనుకుంటే అలా చేయలేకపోవచ్చు. ఒక్కొక్క వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్, వాళ్ళు దొరికే కండిషన్, వాళ్ళ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్, నా ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. సో ఆల్టర్నేటివ్స్ మీరు వెతుక్కోండి. మీ ఆల్టర్నేటివ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి, ఇంకా క్రియేటివ్గా ఉండండి. మీకేమైనా కొత్తగా తెలిస్తే నాకు చెప్పండి. ఇలా కూడా ఉండొచ్చు అని అనిపిస్తే, నాకు నచ్చితే మిమ్మల్ని దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. అండ్ నాకు అది అవసరం కూడా, ఎందుకంటే నేను ఇంకా ఇలాగే అండర్స్టాండ్ చేసుకుంటూ, నేచర్ని అండర్స్టాండ్ చేసుకుంటూ, నన్ను నేను అర్థం చేసుకుంటూ, నేచర్తో కో ఎగ్జిస్ట్ అవ్వాలన్నదే నా ఉద్దేశం కూడా. అలా బతకడానికి ప్రయత్నం నేను చేస్తున్నాను.
అండ్ ప్లీజ్ మీరు నన్ను బాగా ప్రేజ్ చేసి మీరు బాగా చేస్తున్నారు, మంచిగా ఉన్నారు, అది కూడా అది కాదండి. నేను అది లేకుండానే ఐ వాంట్ టు బి హ్యాపీ. అది నాకు ప్లస్ పాయింటే, బట్ అది ఆ ఎక్స్పెక్టేషన్ కాదండి. నేను ఇది చేస్తూ సాక్రిఫైస్ చేస్తున్నానా అంటే ఏమీ లేదండి, నథింగ్ ఐఎమ్ సాక్రిఫైసింగ్. అన్నీ ఉన్నాయి నాకు ఆల్టర్నేటివ్స్, నేను అన్ని ఎత్తుక్కుంటున్నాను. అన్ని రకాల మిల్క్స్ ఉన్నాయి, అన్ని రకాల పన్నీర్లు ఉన్నాయి, అన్ని రకాల స్వీట్లు ఉన్నాయి, అన్ని తింటున్నాను నేను. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. దే ఆర్ హెల్పింగ్ మీ విత్ ఆల్ టీ, కాఫీ, స్వీట్స్. మా అమ్మాయి ఇన్ఫ్యాక్ట్ షీ మేక్స్ కేక్, నో ఎగ్ నో మిల్క్. నా కోసం అని ఎలా చేయాలో తెలుసుకొని తను రీసెర్చ్ చేసి నా కోసం కేక్ చేసిందండి. మా ఇంట్లో ఏమైనా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కేక్ కటింగ్ మేము చేసుకుంటాం, కానీ మా అమ్మాయి చేసిన కేక్ తోటి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. అది ఏం లేదు అక్కడ, అంతే. జస్ట్ మాకే అది ఫ్యామిలీ ఉండాలి అంటే నేచర్తో కోఎగ్జిస్ట్ అవ్వాలి అని చెప్పేసి మనకి ఇంటెన్షన్ ఉండాలి. సైక్లింగ్ అంటారా, నాకు ఏమనిపించిందంటే ఎందుకో అంటే నేను మొదటి నుంచి అప్పుడు ఒకసారి ఒక స్కూటర్ కొన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం ఎందుకు ఇంత అవసరమా, దాని ఇన్సూరెన్స్ అని, తర్వాత హైదరాబాద్ మూవ్ అయినప్పుడు హైదరాబాద్కి మూవ్ చేయడానికి అది కొన్న రేట్ ఏమో 35,000 ఏమో కొన్నాం ఆ టైంలో. 2003లో యాక్టివా, హోండా యాక్టివా అప్పుడు రిలీజ్ అయింది. అది దాన్ని మూవ్ చేయడానికి 15,000 ఎక్స్ట్రా కట్టామండి, రోడ్ ట్యాక్స్ అని, మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ అని, మూవింగ్కి. అసలు ఎందుకు ఇది, ఏముంది దాంట్లో, దాన్ని మెయింటైన్ చేయడం ఎందుకు, అది నడిపితే వచ్చే సుఖం ఏంది, రోడ్ మీద పడిన తర్వాత టెన్షన్ ఏంటి, ఎందుకు అవన్నీ అని చెప్పేసి ఇచ్చి ఇది కాదని చెప్పేసి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ డిపెండ్ ఆన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండి. ఎంత హ్యాపీగా ఉంటుందంటే, అది జనరల్గా ఏంటంటే అందరు రావడానికి అంటే భయపడతారు, బస్సులు ఎక్కలేము, వెళ్ళలేము, టికెట్ కొనాలి, ఎందుకు, ఏం ఉండదండి అంత. చాలా పక్క వాళ్ళతోటి కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, మన పనులు మనం చేసుకోవచ్చు, ఫోన్లు చేసుకోవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. కొంచెం లేట్ అవుతుండేమో, మన ప్లానింగ్ చేసుకుందాం అలాగా. మన ప్లానింగ్ అలా చేసుకుంటే మనకు ఆ డిసిప్లిన్ కూడా వస్తుంది. అండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామంటే, నేను ఇప్పుడు చెప్తున్నానండి, మీరు ఎంతన్నా ఫోర్స్ చేయండి, మీరు నాకు ఎవరన్నా బైక్ గిఫ్ట్గా ఇచ్చినా కూడా నేను వద్దని అంటాను. దాన్ని ఇంకెవరికైనా ఇచ్చేసి నీకు అవసరమైతే నువ్వు తీసేసుకో అని అంటాను. కార్ కానీ ఎవరన్నా ఇచ్చానంటే అవసరం లేదు నాకు. ఎమర్జెన్సీకి పక్కింటోళ్ళ కారు ఉంది, మా ఫాదర్ కారు ఉంది, ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయకుండా ఎందుకుంటారండి? పక్కింటోళ్ళతో మంచి రిలేషన్షిప్ ఉంటే ఎవరో ఒకళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు, ఏ విషయంలో అయినా సరే. మన బిహేవియర్ డెఫినెట్గా ఉంటుందండి అర్థమైతే. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇన్ఫ్యాక్ట్ ఎంత హెల్ప్ చేస్తారంటే మనకి సొసైటీ అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. నేను ఎవ్రీ టైం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు యూజువల్గా మా ఇంటికి ఫోన్ చేస్తాను, ఏమన్నా కావాలా, సామాన్లు, కూరగాయలు కానీ ఏమన్నా కావాలంటే. అప్పుడప్పుడు నాకు ఫ్రూట్స్లో బనానాస్ అంటే ఎక్కువ ఇష్టం అండి. అయితే ఈ బనానాస్ ఇవాళ అయిపోయాయి, నువ్వు బనానాస్ తీసుకురా అని చెప్తుంటారు ఎప్పుడు. అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఒక్క అతని దగ్గరికి వెళ్తుంటాను బనానాని. ఆయన్ని ఆయన ఎంత పరిచయం అయిపోయాడంటే, ఆయన దగ్గర నేను ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకోను. ఆయన యూజువల్గా బనానాస్ అన్ని ఇట్లా ప్లాస్టిక్ కవర్లో ఇస్తుంటాడు, నేను తీసుకోను. ఎందుకంటే నా దగ్గర బ్యాగ్ ఉంటుంది, యూజువల్గా ఆఫీస్కి వెళ్తే బ్యాగ్ ఉంటుంది, అందులో ఎక్స్ట్రా బ్యాగ్ కూడా పెట్టుకుంటాను. ఆ బ్యాగ్లో పెట్టుకుంటాను. నేను అప్పుడప్పుడు నడుచుకుంటూ కనపడతాను, లేదా సైకిల్ మీద కనపడతాను. ఇంత సాఫ్ట్వేర్లో చేస్తూ కూడా నువ్వు ఇంత బాగున్నావు అంటే ఆయన ఎప్పుడు నన్ను మెచ్చుకుంటుంటాడు. మెచ్చుకొని నాకేంటి, నేను వచ్చినప్పుడు నాకు మంచివి ఆయన్నే సెలెక్ట్ చేస్తాడు. సార్ ఇది కొంచెము కెమికల్లో రైప్ చేసిన బనానాస్, ఇవి మంచిగా ఉంటాయి, ఇవి తీసుకోండి అని చెప్పి మంచి ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు, మంచివి తీసిస్తాడు. మంచి పనులు చేస్తే కోఆపరేట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ కూరగాయలు మన ఇంటికి మన జనరల్గా ఇప్పుడు ఈ మధ్యలో అందరూ రోడ్లలో కూరగాయలు అమ్ముతున్నారండి. ఒక వీక్లో ఒక రోజు అమ్ముతుంటారు, మండీలాగా పెడతారు. బేరాలు ఆడకండి, వాళ్ళని మోసం చేసినట్టు అవుతామండి. వాళ్ళు ఎంత రేట్ చెప్తే మీరు కొనగలిగితే కొనండి, లేదా వదిలేసేయండి. బేరం ఆడి వాళ్ళని ఇబ్బందిలో పెట్టి తీసుకుంటే మాత్రం వాళ్ళని, ఎందుకంటే ఫార్మర్స్ ఇవాళ రేపు సూసైడ్ చేసుకుంటున్నారండి, వాళ్ళకి కరెక్ట్గా రావాల్సిన డబ్బులు రాక. సో ఎంత వీలైతే అంత బేరం చేయకుండా మంచి ఫ్రెష్గా వాళ్ళ దగ్గర ఫ్రెష్గా దొరుకుతాయి. రిలయన్స్ మీరు ఫ్రెష్ కానీ మోర్లో కానీ వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టినవి ఎందుకు, అవన్నీ మనకి ఫ్రెష్ ఉండేది ఎంత వీలైతే అంత ఫ్రెష్ మనం ఇంట్లో వండించుకుందాం, ఇంట్లో పెంచుకుందాం, లేదా పక్కోడి దగ్గర తీసుకుందాం. అండ్ కంపోస్ట్ చేసుకోవచ్చండి. మన కిచెన్లోంచి వెళ్ళేది వేస్ట్ అనేదే లేదండి.
మీరు కూరగాయలు తరిగిన తర్వాత వచ్చే వేస్ట్ కంపోస్ట్ చేసుకోవచ్చు. దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కంబా అని దొరుకుతుందండి, మీకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు. లేదా మనం మీ ఓన్గా ఒక చిన్న ప్లాస్టిక్ బకెట్ ఇంకేదన్నా కానీ దాని కింద కొంచెం చిల్లులు పెట్టేసి కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా ఎప్పటికప్పుడు దాంట్లో వేస్తూ కొన్ని రోజులు అట్లా ఎండబెట్టి కొద్దిగా వాసన వస్తుంది, మూత ఏమైనా పెట్టుకోవచ్చు. బట్ దాన్ని మళ్ళీ మేము చెట్లకి ఎరువుల కింద వాడుకుంటాం కొంచెం ఎండిన తర్వాత. దాంట్లో కోకోపీట్ అని దొరుకుతుంది. కోకోపీట్ అంటే నథింగ్ బట్ మీ కోకోనట్ టెంక మీద వచ్చే పీచ్తో చేసే పౌడర్ లాగా చేస్తారు. అదేంటంటే వాటర్ని బాగా అబ్జర్వ్ చేసి హోల్డ్ చేస్తుంది. సో కొంచెం తక్కువ వాటర్ తోటే మంచిగా పెరుగుతాయి చెట్లు. సో అలాంటివి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మీరు వర్మీ కాంపోస్ట్ అని చేస్తారు కొంతమంది, ఎర్త్ వామ్స్ వచ్చేటట్టుగా చేస్తారు దాన్ని. మంచి శ్రేష్టం అది ఆ సాయిల్. సో ఇన్ఫ్యాక్ట్ అసలు నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు, వేస్ట్ అనేదే లేదండి అసలు ఈ లోకంలో, ఈ యూనివర్స్లో వేస్ట్ అనేది ఉండదు. అంత మనం క్రియేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఏ ఇంట్లోంచి అయితే చెత్తవాడు వచ్చి ఎంత తక్కువ వేస్ట్ తీసుకెళ్తున్నాడో ఆ ఇల్లు అంత డెవలప్డ్ అని అర్థం. ఇల్లు డెవలప్మెంట్ ఈ మెజర్లో చెక్ చేయొచ్చు అండి ఎంత డెవలప్డ్ అని అన్నది. సో ఇది ప్లాస్టిక్ గురించి అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ప్లస్ మీరు బాటిల్డ్ వాటరు, ఈ ప్లాస్టిక్స్ వచ్చే వాటరు మానేసేయండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఇది మీరు చేయాల్సిందే అని చెప్తాను నేను. ఎందుకంటే ఆరోగ్యానికి మస్సాలు మంచిది కాదండి ప్లాస్టిక్లో వచ్చే వాటరు. ప్లస్ ఆర్ఓ వాటర్, మినరల్స్ లేని వాటరు. నేను ఎక్కడైనా ఊర్లోకి వెళ్తే ట్రైన్లో వెళ్ళినా కూడా నా వాటర్ బాటిల్ తీసుకెళ్తాను. రైల్వేస్లో మధ్యలో వాటర్ సప్లై ఉంటుంది కదా, దాంట్లో ఫిల్ చేసుకుంటాను, అవే వాటర్ తాగుతాను, ఏమి కాదు. ఆర్ఓ వాటర్ తాగి మీరు బాటిల్డ్ వాటర్ తాగి బయట వాటర్ తాగండి, అప్పుడు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్యూర్ వాటర్ తాగుతున్నారు కదా అప్పటిదాకా. వాటర్ చేంజ్ అనేది వచ్చింది మీకు, అక్కడ చాలా చేంజ్ వచ్చింది, ఎక్స్ట్రీమ్ చేంజ్. దాంతో డెఫినెట్గా మీకు వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మీరు ఎక్కడ వాటర్ అక్కడ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు వాటర్ తాగుతుండండి, ఏమీ కాదు, అన్ని వాటర్ అలవాటు అయిపోతాయి ఈజీగా. ఓకే, సో మీరు ఒక వీడియో చూడండి, యూట్యూబ్లో దొరుకుతుంది, స్టోరీ ఆఫ్ బాటిల్డ్ వాటర్, స్టోరీ ఆఫ్ స్టఫ్ అని ఒకటి ఉంటుంది, స్టోరీ ఆఫ్ బాటిల్డ్ వాటర్ అని ఉంటుంది. ఇది సెర్చ్ చేసి మీరు గూగుల్లో చూడండి, మీకు ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది నేనే మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాలెడ్జ్ వస్తే వాళ్ళు నాకు కోఆపరేట్ చేస్తారండి, అదే నా ప్రయత్నం కూడా. ఇప్పుడు నేను బాగుండాలంటే నా చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి కంపల్సరీగా. ఆ కోఆపరేషన్ అన్నది సంబంధాలు మంచిగా పెంచుకున్నప్పుడే నాకు హెల్ప్ చేస్తారు. సో ఇలాంటి డీటెయిల్స్ మీకు ఇంకా కావాలి అని అంటే సంబంధాలు ఎంత ఇంపార్టెంట్, అసలు సంబంధాల గురించి రెస్పెక్ట్ అంటే ఏంటి, విశ్వాసం అంటే అదే సమ్మానం అంటే ఏంటి, రెస్పెక్ట్ విశ్వాసం అంటే ఏంటి, స్నేహం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, వాత్సల్యం అంటే ఏంటి, గౌరవం అంటే ఏంటి, ఇవి మనకు తెలుసా? ఇవన్నీ డీటెయిల్స్ మనం అవి తెలుసుకుంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది కూడా అంతే, అర్థమైతే నేను హ్యాపీగా ఉంటాను, నేచర్తో లివింగ్ అయినందుకు ఎదుటి నేచర్ కూడా హ్యాపీగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. సో నా ప్రయత్నం ఇదేనండి, అందరికీ నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే నా నుంచి ఇన్స్పిరేషన్ లేకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే నాతో కోఆపరేట్ చేస్తారు, నేచర్ కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఇది చేసిందనండి. నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు. ఇంకా నాకు గ్రేట్, యు ఆర్ గ్రేట్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇలా నాలాగా కొంత దీన్ని అర్థం చేసుకుని సహస్థిత్వంలో నేచర్లో బతకాలని తెలిసి అలా ఉండే ప్రయత్నం చేయగలిగితే చాలండి. ఐ విల్ బి మోర్ హ్యాపీయర్ దెన్ ఎవర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా క్వశ్చన్లు ఉంటే తీసుకుందామండి. సీను, మనకి ఏమైనా క్వశ్చన్ టైం ఉందా? దానికి హర్నాథ్ బాబు గారు మాట్లాడాలనుకుంటున్నారు. హర్నాథ్ బాబు గారు మీరు 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 అడగండి సార్. హస్ బీన్ రైజింగ్ హ్యాండ్ ఫ్రమ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. గిరి గారు, మీరు చెప్పింది మీ అలవాట్లు, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్, ఇట్స్ అవసరం. నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే, ఇది మీరు టీసీఎస్ లో పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లండన్ లో ఉన్నాను ప్రస్తుతము. నేను హైదరాబాద్ నివాసిని. ఓకే, సో మీరు చెప్పింది ఒక మనిషికి సొంత ఇల్లు ఉండి లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఒక సమృద్ధిగా ఉండే పర్సన్ కి మీరు చెప్పే అలవాట్లు లేకపోతే మీరు చేసే థింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి.
సో నా క్వశ్చన్ ఏంటంటే, హౌ ఆర్ యూ హెల్పింగ్ అదర్ హ్యూమన్స్ కో ఎగ్జిస్ట్ టు లెట్ దెమ్ లివ్ to get their daily bread and butter if you are avoiding technological developments or hindering economical technological globalization? First question. Second question, what is your contribution for the livelihood to the poor who is not having food and shelter if you are stop using technological development and industrial growth? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంతకుముందు నేను ఇదే సిమిలర్ క్వశ్చన్ వచ్చిందండి, ఆన్సర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమృద్ధి అనే భావన లేదు అనుకుంటే మన దగ్గర కావాల్సిన తిండి, బట్ట, ఉండడానికి ఇల్లు, బేసిక్ వస్తువులు ఏవైతే కావాలో అవి లేకపోతే అవి తెచ్చుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టెక్నాలజీ, అది నేను క్లియర్ చేశాను కూడా ఆల్రెడీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టెక్నాలజీ, ఐఎమ్ ఫర్ టెక్నాలజీ విచ్ విల్ హెల్ప్ ఆల్ ద పీపుల్ యూస్డ్. ఈ పేదవాళ్ళకి కానీ, ఇన్ఫాక్ట్ నేను వెబ్సైట్ చేస్తాను. నా ఎఫర్ట్ అంతా కూడా ఇన్ఫాక్ట్ మా ఒక ఫ్రెండ్కి ఒక కంపెనీ స్టార్ట్ చేశాం రీసెంట్గా. అతను స్టార్ట్ చేశాడు స్టార్ట్అప్ కంపెనీ. వాళ్ళు ఏంటంటే ఈ టెక్నాలజీని, ఈ ఐటీ ఇండస్ట్రీ, ఎవరు మ్యూట్ చేయాలండి, ఐ థింక్ ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ ఐటీ పేద పిల్లలకి ఎలా ఐటీని తీసుకెళ్ళాలి, దాన్ని రైట్ యూటిలైజ్ చేయాలి, ఎలా చేయాలి. సార్ మీరేనా అండి ఇంతకుముందు క్వశ్చన్ అడిగింది? మీరు మ్యూట్ చేయాలండి. ఎవరిదో మ్యూట్ చేయలేదు, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. సిన్ను ఎవరు మ్యూట్ చేయగలవా అందరినీ? యా, ఓకే. సో అదే చెప్తున్నాను కదండి, పేదవాళ్ళకి ఉపయోగపడే టెక్నాలజీని ఎందుకు చేయలేమండి? మనం చేయలేమంటారా? ఆలోచిస్తే ఎన్నో మార్గాలండి. నేను ఇన్ఫాక్ట్ మైక్రో ఫైనాన్స్ మీద సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. అంటే పేద పిల్లలకి ఇప్పుడు చాలా మంది లోన్స్ తీసుకుంటారు కదా. ఒక 6 months నేను బ్రేక్ తీసుకున్నాను యాక్చువల్ ఆఫీస్లో. మా ఫ్రెండ్ మైక్రో ఫైనాన్స్ మీద చేస్తాడండి, సమృద్ధి అనే ఆర్గనైజేషన్ పేరు కూడా సమృద్ధియే. సమృద్ధి మైక్రో ఫైనాన్స్ సర్వీసెస్ అని ఒక సాఫ్ట్వేర్, అంటే ఆయన లోన్స్ ఇస్తుంటారు, చిన్న చిన్న లోన్స్ అండి. వాళ్ళు ఏంటంటే కూరగాయలు పొద్దున వేరే వాళ్ళ దగ్గర, మా ఫార్మర్స్ దగ్గర కూరగాయలు కొని ఈవినింగ్ కల్లా వాటిని అమ్ముకొని వచ్చే ప్రాఫిట్లో కొంత అమౌంట్ లోన్ లాగా తీసుకొని ఆ అమౌంట్ తీరుస్తారు, ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్. కానీ అది వాళ్ళు పెద్ద బడా వాళ్ళ దగ్గర తీసుకొని చాలా 200% ఇంట్రెస్ట్ మీద తీసుకొని చాలా మోసపోతున్నారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చిన్న ఇంట్రెస్ట్కే లోన్స్ ఇస్తారు. అది పెద్ద ఇంట్రెస్ట్, బ్యాంక్ లోన్ కంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్టే. వీళ్ళు ప్రాఫిట్ పొందుతారు, వాళ్ళు ప్రాఫిట్ పొందుతారు. అలా హెల్ప్ చేస్తుంటూ వాళ్ళకి ఏంటంటే అకౌంటింగ్ కోసం కొన్ని సాఫ్ట్వేర్ కావాలి. అలాంటి సాఫ్ట్వేర్ నేను డెవలప్ చేశాను, హెల్ప్ చేశాను. సో టెక్నాలజీ షుడ్ అసిస్ట్ పీపుల్, షుడ్ మేక్ పీపుల్ డెవలప్. అలాంటి టెక్నాలజీ మనం డెవలప్ చేయొచ్చండి. ఇప్పుడు మనం వాడే టెక్నాలజీ ఎలా ఉంది అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్ ఎందుకు అవుతున్నారు అని ఆలోచిస్తే అందరికీ సమృద్ధి అనేది అర్థం కాలేదు. పెద్ద బడాబాబులు ఉన్నారండి, డబ్బులు ఉన్నారు, వాళ్ళు ఏం పొడుస్తున్నారండి, వాళ్ళు ఎన్విరాన్మెంట్కి ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేచర్ ఏమన్నా అర్థమైందా? నాకు అర్థమైందా ఫస్ట్ థింగ్? ఇది అర్థమైతే పేదవాళ్ళకి ఏంటండి, నన్ను నేను హెల్ప్ చేసుకుంటాను, పేదవాళ్ళకి అందరికీ హెల్ప్ చేస్తానండి. ఇప్పుడు ఆ బనానా సెల్లర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, ఆయనకి ఏమీ లేదు ఉపాధి, ఈ బనానాస్ అమ్మడం తప్ప ఇంక వేరే ఉపాధి ఏమి లేదు. నేనేం చేస్తానంటే అందుకని నేను ఎప్పుడు బేరం ఆడను, ఆయన్నే నాకు ఇస్తుంటాడు ఇంకా బేసిక్గా ఎక్స్ట్రా, ఆయన హ్యాపీగా ఇస్తున్నాడు. సో ఆయనకి ఏం హెల్ప్ కావాలని నేను ఇస్తాను, మళ్ళీ తర్వాత ఎందుకు ఇవ్వను? సో అలాంటిది ఏమీ లేదండి. ప్లస్ మీకు ఇంకా ఈ సంబంధాల గురించి అర్థం కావాలంటే ఐ సజెస్ట్ యూ టు అటెండ్ అవర్ కమింగ్ అప్, ఇంకా ప్లాన్ చేస్తున్నాం అండి నెక్స్ట్ మంత్, మోస్ట్ ప్రాబ్లీ ఫిబ్రవరి ఎర్లీ ఫస్ట్ వీక్లో అన్నా లేదా జనవరి లాస్ట్ వీక్లో కానీ ఉంటుంది, జీవన్ విద్య అని చెప్పేసి. దీంట్లో యూ విల్ నో మోర్ అండి డీటెయిల్స్. పక్క వాళ్ళతో అదే చెప్తున్నాను, సంబంధాలు పెంచుకుంటే ఎవరికైనా హెల్ప్ చేయొచ్చండి. అది మా డబ్బులు ఉన్నాయా లేవా అన్న దాంతో భేదం లేదు అసలు యాక్చువల్గా. సో ఈ డీటెయిల్స్ మనం క్లియర్గా డిస్కస్ చేయొచ్చు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లెట్స్ ఆస్క్, ఇంకా కొత్త వాళ్ళని అడుగుదామండి, అది ఇంతకుముందు అడిగిన వాళ్ళు కాకుండా, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. యా, చెప్పండి సార్. నేను సందీప్ అండి, ఇంతకుముందు మీతో మాట్లాడాను. హలో, చెప్పండి. హలో సార్, నేను సందీప్ సార్, ఇంతకుముందు మాట్లాడాను కదా సార్ మీతోటి. సార్ ఇది మిమ్మల్ని కలవాలి అంటే చెప్పండి. టైమింగ్ వచ్చి మీ ఆఫీస్ లో కలవచ్చు సార్? మిమ్మల్ని నేను కలవాలి అని అనుకుంటే ఏ టైమింగ్ లో వచ్చి మీ ఆఫీస్ లో కలవచ్చు? దిల్సుఖ్ నగర్ ఇంతకుముందు అడ్రస్ డిస్ప్లే అయ్యాది. టీసీఎస్. నేను అడ్రస్ అనేది ఏం లేదు సార్. నేను ఉండేది దిల్సుఖ్ నగర్. సార్ యా, ఓకే సార్. నా నెంబర్, సో ఆఫీస్ టైమింగ్స్ ఏమన్నా? నా నెంబర్ అదండి, నెంబర్ నోట్ చేసుకోండి, మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చండి మీరు.
ఓకే సార్. అంటే కొంచెం ఫిజికల్ గా కలిస్తే ఇంక మనకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే, ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ లో మాట్లాడే దానికంటే ఫిజికల్ గా కలిసి ఒకసారి మాట్లాడితే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీగా తెలుస్తుందండి. ఫస్ట్ కాల్ చేయండి, మనం ప్లాన్ చేసుకుందామండి ఎప్పుడన్నా. ఓకే సార్. ఓకే, స్క్రీన్ మీద థ్యాంక్ యూ సార్. సార్ పీపీటీ షేర్ చేస్తున్నారు, అందులో నెంబర్ ఉంది చూడండి లాస్ట్ లో. ఉన్నది చూశాను, స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను సార్ది నంబరు. సో ఇంకేమైనా క్వశ్చన్? థ్యాంక్ యూ. కావూరి అనిత గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. హలో అనిత గారు అండ్ సుధాకర్ బాబు గారు. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో గిరి గారికి అండర్స్టాండింగ్ రావడానికి హెల్ప్ చేసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో కొంతవరకు, ఆ నాలెడ్జ్ యూనివర్సిటీ హ్యూమన్ వాల్యూస్ జీవన విద్య మీద సో ఆ సెషన్ అటెండ్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ విత్ ఇన్ అప్కమింగ్ 1 or 2 weeks లో సెషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ కెన్ కాంటాక్ట్ మన ఈమెయిల్ ఐడి కానీ మా ఫోన్ నెంబర్స్ కానీ ఎవరికైనా మీరు మన వెబ్సైట్ చూస్తుంటే chdc.org యూ కెన్ గెట్ ద డీటెయిల్స్. మా మెయిల్ ఉంటాయండి SMS లు, మీరు మా మెయిల్ ఐడి సేవ్ చేసుకుంటే విల్ గెట్ ద మెయిల్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ దిస్ ఇస్ వినయ్. వినయ్ చెప్పండి. సార్ మిల్క్ మేడ్ మెషిన్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? ఏదండి? మిల్క్ చేస్తున్నారు కదా, బాదం అండ్ ఓకే. సో మీరేంటంటే బేసిక్గా మామూలు మిక్సర్ గ్రైండర్ కూడా వాడొచ్చండి. సో ఒక 100 గ్రాముల నట్స్ ఏవైనా సరే, కోకోకోని కానీ సోయాబీన్స్ కానీ ముందు ఒక ఓవర్ నైట్ సోక్ చేసి 100 గ్రాములకి అబౌట్ 5 times వాటర్ కలపండి. అంటే ఒక 500 ml వాటర్ కలపండి. కలిపేసి బాగా మిక్స్ చేయండి. ఎంత మిక్స్ అంటే చాలా ఫైన్గా అవ్వాలి. ఆ ఫైన్గా అయిన తర్వాత మీరు ఏం చేశారంటే ముస్లిం క్లాత్ అంటారు, దాంట్లో ఫిల్టర్ చేసేయండి. వచ్చిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని మీరు వేడి చేసిన తర్వాత వచ్చే అయ్యేదే మిల్క్ అంటే అది. ప్లస్ ఒకవేళ పైన మిగిలింది కూడా మళ్ళీ రీగ్రైండ్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఏ క్లాత్ సార్ అన్నారు? ముస్లిం అంటారంటే మీకు ఫిల్టర్ అయ్యేదంటే బేసిక్గా ఏదైనా కొంచెం ఫిల్టర్ అయ్యే క్లోత్, కాటన్ క్లోత్స్ ఉంటాయి యూజువల్గా. అది ఆర్ మీరు ఇంటర్నెట్లో మీకు చాలా దొరికిపోతాయండి ఎలా చేయొచ్చు అని. మేకింగ్ సోయా మిల్క్ రెసిపీ, ఆల్మండ్ మిల్క్ రెసిపీ అంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి. పీనట్ కర్డ్ అని సెర్చ్ చేయండి, పెరుగు ఎలా చేయాలో కూడా చెప్తారు దాంట్లో. దాని కల్చర్ కూడా మీరు ఏంటంటే ఎండుమిరపకాయలు అంటే మీకు మామూలు ఒరిజినల్ పెరుగు ఉంటుంది కదా, ఒక రోజు నైట్ ఎండుమిరపకాయ తొడిమ కానీ ఎండుమిరపకాయ కొద్ది తొడిమతోటి కొంచెం ఎండుమిరపకాయ వేసేస్తే పెరుగు అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. Excuse me, sir. I have one question. చెప్పండి. This is Jaychandra again. లైక్ మీకు ఏమైనా ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏమైనా గ్రూప్స్ ఉన్నాయా సార్? అంటే సబ్స్క్రైబ్ అయితే సో దట్ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఉండే గ్రూప్లో కంటిన్యూ అవ్వండి, ఎందుకంటే నెక్స్ట్ వర్క్షాప్ మా యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ జీవన విద్య వర్క్షాప్ ఏదైతే ఉందో అది అటెండ్ అవ్వాలి అనుకుంటే దట్ ఈస్ దాంట్లో కంటిన్యూ అవ్వండి. ఆ తర్వాత కూడా మీరు మాతో అసోసియేట్ అవ్వాలి అని అనుకుంటే ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ శ్రీనివాస్తో షేర్ చేయండి. వి విల్ లెట్ యు నో నెక్స్ట్ ఈవెంట్స్ కానీ నెక్స్ట్ ఏమున్నా సరే మేము షేర్ చేసుకుంటాము. ప్లస్ పర్సనల్ గా కూడా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే గిరి గారు. చెప్పండి. ఇవి మీరు ఇప్పుడు చెప్పారు కదా సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ అనేవి, అవి టేస్ట్ ఎట్లా డిఫరెంట్గా ఉంటుందండి? అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో దాన్ని హవా పెరిగింది, లైక్ ఆర్గానిక్ ఫుడ్స్ అన్నట్టు అట్లా దాన్ని కమర్షియలైజ్ చేసేసారు. దీని మీద మీ ఒపీనియన్ రెండు చెప్పరా? కొన్ని వస్తువులు ఏంటి అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ మనము అంటే చేయలేము, ఇంట్లో చేయలేము, బయట మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆర్గానిక్ తీసుకోవడంలో తప్పలేదు. కానీ ఇప్పుడు ఆర్గానిక్ మీరు అన్నట్టుగా దాన్ని కూడా బాగా బిజినెస్ ఓరియంటెడ్గా కమర్షియలైజ్ చేసేసారు. బట్ తప్పదండి. ఇప్పుడు మనకు కాకపోతే ఏంటంటే
మన హెల్త్ మన చేతిలో. ఇప్పుడు మన హెల్త్ మనకి బాగుండాలి అని అనుకుంటే పెస్టిసైడ్ ఫ్రీ అండ్ కెమికల్ ఓరియంటెడ్ పెరించిన వస్తువులు కంటే ప్రిఫర్ ఆర్గానిక్ ఆర్ న్యాచురల్. ఎందుకనంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టినా కూడా తర్వాత లక్షలు పోయే సేవ్ చేసిన వాళ్ళం అవుతాం హెల్త్ మీద. ఇలాంటి కెమికల్ ఓరియంటెడ్ వస్తువులు ఏవైతే తింటామో తిని మనం క్యాన్సర్లు, మా రిలేటివ్స్లోనే ఎంతమంది క్యాన్సర్తో పోయారండి చెప్తున్నాను కదా. హారిబుల్ సిచ్యువేషన్. అది ఎందుకు వచ్చిందో కూడా తెలియట్లేదు చాలా మందికి. బేసిక్గా లైఫ్ స్టైల్ అండి. మనం వాడే ఫుడ్ ప్లాస్టిక్లో వండుకుంటున్నాము, ప్లాస్టిక్లో వేడి చేసుకుంటున్నాము, మైక్రోవేవ్, చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. మనకు తెలియకుండా ఎన్నో మిస్టేక్స్ మనకు చేస్తున్నాం. సో కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా బ్యాగ్ తీసుకెళ్ళండి మీతో పాటు. గిన్నె వీలైతే ఇన్ఫ్యాక్ట్ ప్లాస్టిక్ నిజం కంప్లీట్గా బ్యాన్ చేయమని కూడా కాదు, కొన్ని ప్లాస్టిక్ మనకు కావాల్సి వస్తుంది కంపల్సరీ అది. సో దాన్ని రీసైక్లబుల్ చేయగలిగేది లేదా బాగా రీయూజ్ చేయగలిగే ప్లాస్టిక్ వాడదాం, నో ప్రాబ్లం. కానీ కొన్ని అవాయిడ్ చేద్దామండి. ప్లాస్టిక్లో హీట్ చేయడం అనేది అవాయిడ్ చేద్దాం. సో అలాగేనండి, అంటే బేసిక్గా లైఫ్ స్టైల్ మనది కరెక్ట్ చేసుకోవాలి, నేచర్ని కరెక్ట్గా అర్థం చేసుకొని వాటి కాంపోజిషన్ అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం జీవిస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. డబ్బులు ఇంపార్టెంట్ కాదండి. డబ్బులు ఇప్పుడు ఇప్పటికిప్పుడు కొంచెం ఎక్కువ పెట్టినట్టు బాధ అనిపిస్తుంది, కమర్షియలైజ్ చేస్తున్నారు వీళ్ళు అని. అలా ఎంకరేజ్ చేసామనుకోండి వాటిని, ఆర్గానిక్ చీప్ అయిపోతాయండి. బేసిక్గా చేంజ్ నా దగ్గర నుంచి రావాలని కోరుకుంటే అంతెందుకండి, మనం ఈ మధ్యలో చూస్తే చేంజ్ కనిపించింది కూడా. ఇది ఏ విషయంలో? సాఫ్ట్ డ్రింక్స్ విషయంలో. కూల్ డ్రింక్స్ ఇప్పుడు చాలా మంది తక్కువ చేశారు. వాటి డిమాండ్ మనం హ్యూమన్స్ తగ్గించారు కాబట్టి కొబ్బరి నీళ్ళు ఎక్కువ అమ్మేవాళ్ళు ఎక్కువ అయ్యారు ఈ మధ్యలో. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీ సిటీలో. సో మనం డిమాండ్ పెంచాల్సింది మనమేనండి. వాటి రేట్లు కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా మన డిమాండ్ పెంచితే. సో చేంజ్ చేయాల్సింది మనమే, చేంజ్ అవ్వాల్సింది మనమే. ఓకేనండి. ఇది టేస్ట్ ఎలా ఉంటుందండి? నేనంటే ఎప్పుడు ట్రై చేయలేదు, లైక్ ఆల్మండ్ మిల్క్ అని సోయ్ మిల్క్ అని. మామూలు మిల్క్ తో పోలిస్తే డైరీ మిల్క్ తో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ మీరు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగినట్టుగా కూడా ఉండదు. సో డిఫరెంట్ టేస్ట్ అంతే. ఇట్స్ డిఫరెంట్ టేస్ట్. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో యూ కెన్ ట్రై అదర్ ఆల్టర్నేటివ్స్. ఆల్మండ్ మిల్క్ కాకపోతే క్యాష్యూ మిల్క్ ట్రై చేయండి, కొంచెం కోకోనట్ మిల్క్ ట్రై చేయండి, లేకపోతే వేరేది ఏదైనా ట్రై చేయండి. ఏది నచ్చితే అది వాడండి. నాకు కోకోనట్ మిల్క్ తో చేసిన కాఫీ చాలా బాగా అనిపిస్తుంది. డైరీ మిల్క్ తో నాకు 6 ఏళ్ళు దాటింది. ఇప్పుడు నాకు ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద టేస్ట్. పెరుగు కానీ నెయ్యి కానీ టేస్ట్ కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలి అని అంటే. బట్ ఇప్పుడు తినేది నాకు బాగా నచ్చుతుంది. సో టేస్ట్ ఇంపార్టెంట్ కాదండి ఇంకా. ఇన్ఫ్యాక్ట్ అది ఎంతవరకు యూస్ఫుల్, ఎంతవరకు నాకు బాడీకి నర్చర్ అవుతుంది అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు యూ కెన్ గో హెడ్, నో ప్రాబ్లం. అండ్ గిరి గారు, అది షూస్ గురించి కూడా చెప్పారు కదా, అది ఒకసారి చెప్పరా మళ్ళీ? లైక్ అంటే ఏమన్నా మీకు తెలిసిన చోట ద్వారా తెప్పించుకున్నారా అని? లేదండి, షూస్ నేను గోల్డ్ స్టార్ అనే కంపెనీ ఒకటి ఉందండి, మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు. గోల్డ్ స్టార్ షూస్. ఓకే. మీకు అది 300-400కే దొరుకుతాయి కాటన్ షూస్ అవి బేసిక్గా. అండ్ సోల్ మాత్రం రబ్బర్ది ఉంటుంది. మీరు దాంట్లో కావాలంటే మెడికేటెడ్ ఇన్నర్ సోల్స్ అని కూడా దొరుకుతాయి మీకు. ఏదైనా షూ షాప్లో సోల్స్ కొంచెం కుషనింగ్ వచ్చేటట్టుగా ఇస్తారు. రన్నింగ్ చేస్తున్నారు, వాకింగ్ ఎక్కువ చేస్తున్నారు అనుకుంటే అది పెట్టుకుంటే మీకు మంచిగా ఉంటుంది ఇంకా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి గిరి గారు. నేను కొన్ని నా ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పొచ్చా? చెప్పండి, అందరికి యూస్ఫుల్ అయింది అనుకుంటే పర్వాలేదు. అందరికి నమస్కారం అండి. ఇప్పుడు గిరి గారు ఏవైతే చెప్పారో దాదాపుగా అవన్నీ నేను ఆచరిస్తున్నాను చాలా సంవత్సరాలు బట్టి. నా వయసు 65 years అండి. అయితే ఏంటంటే హెల్త్ విషయంలో ఏ విధమైనటువంటి అనారోగ్యాలు లేకుండా, బీపీ కానీ డయాబెటీస్ కానీ అటువంటి ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నానండి. లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చేసారండి మీరు నాకు. గత 20 ఏళ్లలో నాకు ఒక్కసారి జ్వరం వచ్చిందండి. ఇంకా ఏ విధమైనటువంటి ఎప్పుడు లేవు. అయితే ఇదే లైఫ్ స్టైల్లో ఉంటానండి నేను. గిరి గారు చెప్పిన లైఫ్ స్టైల్లోనే ఉంటాను. ఏంటంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకునేప్పుడు కూడా ఇంటి ప్లానింగ్ అప్పుడే ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవటం, ఒక సోలార్ పవర్ కోసం ఏర్పాటు చేసుకోవటం అనేది మస్ట్ గా మనం పెట్టుకుందామండి. ఎవరైనా అంటే ఇప్పుడు దీంట్లో యంగ్స్టర్స్ ఎక్కువ అనిపించారు నాకు, అందుకని చెప్తున్నాను. సోలార్ పవర్ గురించి, ఇంకుడు గుంట గురించి తప్పకుండా ఇల్లు ప్లాన్ అంటే ఆ 2 ఉండాలి. అలాగే ఇంటితో పాటుగా ఒక 4 మొక్కలు పెట్టుకుంటున్నాం, ఏవో పెద్ద చెట్లు అయ్యేవి.
అనేది ఒకటి ప్లాన్ చేసుకుంటే అసలు మన మైండ్ సెట్లో అలా వచ్చేస్తే కనుక కొంచెం బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నానండి. అలాగే కిచెన్ వేస్ట్ కూడా నేను ఒక కరివేపాకు తక్కువ కూడా బయటకు వెళ్ళదండి. మొత్తం నేను గుంటలోనే వేసి దాని మీద నీళ్లు పోసి మళ్ళీ నీళ్లు పోస్తాం మట్టి వేసేసి, ఇంకా వేరే ఏం కలపకుండానే అది కంపోస్ట్ అయిపోతుందండి. కూరగాయలు బాగా పండుతాయి నాకు. కాకపోతే మీరు చెప్పిందల్లా నేను సైక్లింగ్ ఒక్కటే చేయలేను, కారు ఉంటుంది. కారులోనే నేను ఎప్పుడు ఒక చిన్న వేస్ట్ బాస్కెట్ ఉంటుంది. ఏ చెత్త బయటకు వేసే పరిస్థితే ఉండదండి. అన్ని చెత్త బుట్టలోనే వేసుకుంటాం కారులో ఉన్న చెత్త దాంట్లోనే. ఈవెన్ నా హ్యాండ్ బ్యాగ్ లో కూడా ఒక పక్కన పౌచ్లో వేసుకుంటే చాక్లెట్ ర్యాపర్ అన్న ఒకవేళ వేయాల్సి వస్తే కూడా ఒక చిన్న పేపర్ ముక్క కూడా బ్యాగ్ లో చిన్న జిప్పులో వేసేసుకుంటా తప్ప బయట వేయమండి. ఇవన్నీ మనం నేర్చుకోవటమేనండి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అస్సలు తీసుకోనండి షాపుల నుంచి. నేను తీసుకెళ్ళిన క్లాత్ బ్యాగ్ లోనే వేసుకుంటాను. తర్వాత పవర్ కానీ నీళ్లు కానీ, మన కరెంట్ కానీ నీళ్లు కానీ ఇది ప్రజలందరి జాతి సంపద అండి. దాన్ని మనం కాపాడుకోవాలి. మనం బిల్లులు కట్టేస్తాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర ఏసీలు వాడేసుకుందాం, ఇష్టం వచ్చినట్టుగా పవర్ ఖర్చు పెట్టకూడదండి. నేను 3000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇల్లు మాది. నా కరెంట్ బిల్లు 390 400 కంటే మించదండి. అంటే అన్ని పవర్ సేవింగ్ బల్బులు పెట్టుకున్నాం అనమాట. దాని వల్ల కానివ్వండి అసలు మించదు. అటు సమ్మర్ లో ఏదో కాస్త ఒక నైట్ అప్పుడు ఏసీ వేసుకుంటాం కానీ మిగతా అంతా ఇప్పుడు వాడమండి. అట్లాగే మట్టి పాత్రలు వాడతాను, స్టీల్ పాత్రలు, స్టీల్ కుక్కర్లే వాడతానండి వంటకి. సో వేరే ఏ పాత్రలు వాడమండి. ఇంట్లో కూడా బకెట్లో, బాత్రూమ్ లో మనం బకెట్లు స్టీల్ బకెట్లు లేదా రేకు బకెట్లో పెడతాం కానీ ప్లాస్టిక్ వాడమండి. అలా మనం చాలా చేయొచ్చు అండి మనం అవన్నీ చేస్తే కనుక. అలాగే మన ఇంట్లో పుట్టినరోజులో, పెళ్లి రోజులు ఏ సందర్భం వచ్చినా ఒక చెట్టు నాటుదాము అని చెప్పేసి ఒక చిన్న మనసులో మనం అనుకుంటే ఇంకా అలా వెళ్ళిపోతుంది. అలాగే జరిగిపోతుంది. గత కొన్ని 20-25 ఏళ్ల బట్టి నేను అలాగే చేస్తున్నానండి. అందరిలాగా కేక్ కట్ చేసి రొటీన్ గా హ్యాపీ బర్త్డే ఏ ఉండదు. అది ఎందులో ఏమి ఉండదు, అందరిలాగానే ఉంటది. స్పెషల్ గా ఒక చెట్టు నాటడం అలాంటి ప్రోగ్రామ్ చేస్తే గుర్తుండిపోతుంది అండి, లైఫ్ లాంగ్ గుర్తు. అవునండి. బర్త్డేగా మా పిల్లల్ని, మా మనవాళ్ళని కానీ మనవరాళ్ళని కానీ ఎవరినైనా సరే నేను బ్లైండ్ స్కూల్ కానివ్వండి, ఒక అనాథ స్కూల్ కానీ తీసుకెళ్లి వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం, వాళ్ళతో ఆ పూటంతా గడుపుతామండి. సో అలా మనమే ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని చేద్దామండి. నేను ఊరికే క్లాస్ తీసుకోండి అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అండి. నాకు మీరు కూడా ఇన్స్పిరేషన్ అండి. మనం వి విల్ గెట్ ఇన్ టచ్ అండి. మీ డీటెయిల్స్ తీసుకుంటాను నేను దగ్గర. థ్యాంక్ యూ అండి. అలాగే. సో మీ పేరేమన్నారండి? రమణ అండి, వెంకట రమణ. నేను మే నెల నుంచి నేను సుందర్రాజు గారి దీంట్లో ఫస్ట్ టైం చూసి నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను మన శ్రీనివాస్ గారితోనూ సుందర్రాజు గారితోనూ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ పెట్టినా నేను అటెండ్ అవుతానండి. అంతే. ఇంకా ఏదో తెలుసుకుందాము, నలుగురికి ఏమైనా చెప్దామని నేను వెబ్ మ్యాగజైన్ కి ఆర్టికల్స్ కూడా రాస్తుంటానండి ఎప్పుడన్నా వీటి గురించి, ఇట్లాంటి వాటి గురించి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. యా, సో ఇంకో ఒక్క లాస్ట్ క్వశ్చన్ తీసుకుందామండి. ఏదన్నా మంచి క్వశ్చన్ అడగండి ఒకటి. క్వశ్చన్ లేకపోతే క్లోజ్ చేద్దాము. శ్రీను, ఎనీ క్లోజింగ్ రిమార్క్స్? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్. అండ్ మీ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళకి నేను ఒక టెలిగ్రామ్ లింక్ పెట్టాను. మీ ఆల్రెడీ టెలిగ్రామ్ లో ఉంటే ఆ గ్రూప్ లో ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఇప్పుడు నేను పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు చేరితే యూ విల్ గెట్ ద అప్డేట్స్. అండ్ రాబోయే నెక్స్ట్ 25th మండే టు ఫ్రైడే 7 days రోజు 2.5 hour వర్క్ షాప్ ఉంటుందండి. దాంట్లో మీకు ఈ అండర్స్టాండింగ్ నేచర్ ఏంటి, నేచర్ గురించి మోర్ అండర్స్టాండింగ్ తెలుస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అయిన వాళ్ళు లాగే ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరంటే ప్లీజ్ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇట్ వాజ్ ప్లెజర్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఆల్. And more benefit is to me only, in fact. Okay, so thank you, Andy.